దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాము. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని 9వ వచనాన్ని సహోదరులు పేతురు గారు చదువుతారు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడి వాక్యములో నుండి మనతో మాట్లాడునుగాక. చక్కగా మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తా దేవుని మాటలు వినాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వాక్యాలు వింటున్న వారికి స్తోత్రం చెప్పండి. కొంతమంది భక్తులకి ఇంకా పేతురు పత్రిక దొరకలేదు. ఇక నీకు దొరకదు, వదిలే. ఇన్నేండ్ల క్రైస్తవ్యములో పేతురు పత్రికను దొరకబుచ్చుకునే భక్తే తగలలేదంటే ఇక మన అనుదిన దైవ భక్తి సాధన ఎంత అందంగా ఏడ్చుందో తెలిసిపోవటం వల్ల పోన్లే వాళ్ళు ఎవరిని ఏమనకూడదు అనుకుని వచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమయం అయిపోయింది కనుక చాలా వేగంగా కొన్ని సంగతులు మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. అయ్యగారులు పదే పదే ఈ వైపుకు తిరగకపోతే నన్ను ఏమనుకోకండి. మీరందరూ నా హృదయంలో ఉన్నారు, మీకు నా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన రాకడను గురించి మీతో మాట్లాడడానికి దేవుని ఆత్మ ఈ రాత్రి నన్ను మరలా ప్రేరేపించారు. బిడ్డలారా, క్రైస్తవ జీవన సౌందర్యమైన, సౌభాగ్యమైన, సంపూర్ణత అయిన క్రీస్తు రాకడే కదా. ఆరంభంలోనే ఒక మాట చెప్పనివ్వండి నన్ను. దైవ సేవకులలో ఈ ఆలోచన, ఈ వ్యాఖ్య పోవాలి. నాకు అవకాశం వచ్చిన ప్రతి చోట చెబుతున్నాను, ఇక్కడ కూడా చెప్పనివ్వండి. ఏమిటంటే, ప్రసంగాల విభజన. ఏమిటి? స్వార్థ సందేశమా, రాకడ సందేశమా అనే ఒక ప్రధాన విభజన ఉన్నది, విభాగం ఉన్నది. ఇట్ ఈస్ ఎ యూస్లెస్ క్లాసిఫికేషన్. ఐ వాంట్ యూ టు నో దట్ పాయింట్. ఇదొక వ్యర్థమైన విభజన. యేసును దీవించబోతున్నాడో, స్వస్థపరచబోతున్నాడో, ఆశీర్వదించబోతున్నాడో, ఇవన్నిటిని మూటగట్టి సువార్త సందేశాలు అనే మోసలో పెట్టారు. ఆయన త్వరగా రాబోతున్నాడో, దైవికమైన బలము కలిగిన వారు కొనిపోబడతారు, సాక్ష్యము పొందిన వారు కొనిపోబడతారు, పరిశుద్ధులు కొనిపోబడతారు, సిద్ధులలో కలిగిన వారు, ఇవన్నీ రాకడ సందేశాలను పేరు పెట్టారు. ఈ నామకరణం కృప కలిగిన వారిని ప్రభువు కాపాడునుగాక. నేనేమంటా అనేది సువార్త అయితే, యేసు మన పాపాల కోసం మరణించాడు అనేది సువార్త అయితే, యేసు రక్తము ద్వారా మన పాపములకు వెల చెల్లించబడింది అనేది సువార్త అయితే, యేసు చనిపోయి తిరిగి లేచాడు అనేది కూడా సువార్త అయితే, వెళ్ళి తన ఆత్మను పంపాడు అనేది కూడా శుభవార్త అయితే, తీసుకెళ్ళిపోవటానికి మళ్ళీ వస్తాడనేది సువార్త ఎందుకు కాదు అసలు? अरे कैसे तरीका का लॉजिक मेंटेन कर रहे हैं आप लोग? ఏమన్నా తెలివి ఉన్నదా? యేసు వచ్చాడు, ఇది చేశాడు, అది చేశాడు. యేసు అసలు మన్ని నీ కోసం వస్తున్నాడు అనేది శుభవార్త కదా? అసలు దానికైనా శుభవార్త ఏంటి? అట్లాంటి అని ఆపాలి. ఆ ఫోన్లు మోకటం, మాకు ఉంది ఫోను, ఓ పెద్ద ఎరగబాటు, నువ్వుగా కొనుక్కొచ్చే పెద్ద ఫోన్ ఒకటి చూడు. నా బిడ్డలు కొనిచ్చారు నాకు.
ఎలాగా కొంత టికి 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 మోగించేవాడు ఒకడు, స్టేజీల మీద మాట్లాడేవాడు ఒకడో. కడుపులో భయం ఉండాలి. ఓయ్ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. యేసు ప్రభు వారు చేసినటువంటి మేలులు, కృపలు, కార్యాలన్నీ శుభవార్తలు అయితే ఆయన వచ్చేస్తున్నాడు రా బాబు నీకోసం అనేది శుభవార్త ఎందుకు కాదండి? నాకు తెలిసి బైబిల్ ద్వారా మనము విన్న సకల శుభవార్తల్లోకెల్లా పెద్ద శుభవార్త యేసయ్య మళ్ళీ వస్తాడు. ఇంతకన్నా అద్భుతమైన ఆనందకర వార్త ఏమిటండి? పోనీ ఇలా అంటాను, మనందరము బాప్తిస్మములు పొందడము ద్వారా పొందారా? బాప్తిస్మలు పొందిన వారు మీ చెయ్యాలనండి ఒకసారి. వా, వేల కొలది. ఆమేన్. హౌ వండర్ఫుల్ టు సీ పీపుల్ ఆఫ్ గాడ్ హూ వాస్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, ప్రిపేర్డ్ దెమ్సెల్ఫ్ ఫర్ హిస్ రిటర్న్. ఎంత అద్భుతమైన దృశ్యం అండి అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా 10వ పరకో చేతులు లేకలేదు. మరి వాళ్ళు ఏం పని మీద ఉన్నారో? మారు మనసు పొంది బాప్తిసం పొందడం నాయన యేసుప్రభు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్న ఒక పిల్లడు అన్నాడు, ఇంకా ఇంకో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్, ఆ 2 రాసిన తర్వాత నేను బాప్టిజం తీసుకుంటానంటే మరి ఈ టైం టేబుల్ యేసుప్రభు పంపించావా అని అడిగా. ఎందుకు అంకుల్ అన్నాడు. ఈలోపు కంగారు పడి వస్తాడేమరా. అయ్యో అదే అంకుల్, మరి తలకే లేకుండా మాట్లాడతావేంద్రా? నీ చదువుకి, నీ దినచర్యకి, నీ ఉద్యోగాలకి యేసుడు అక్కడికి ఏమి సంబంధం? రాకడ వరకు ఇవన్నీ నడుస్తూనే ఉండాలి. 24/7 ఐసే వస్తే వెళ్ళిపోయి సిద్ధపడుతూ తినేదానికి సంబంధం ఏముంది? బ్యాప్టిజం పొందేవాడిని ఇంకో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్. బ్యాప్టిజం పొందేవంటే అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత పొందుతాను. బ్యాప్టిజం పొందేవాడిని ఇంకొక చిన్న చిక్కు ఉందంటే విడిపోతే అయిపోద్దంటే వీటన్నిటిని బట్టి రాకడ ఉంటుందా అసలు? మరొకసారి సువార్త సందేశములు వేరు, రాకడ సందేశము వేరనే అమాయక అనవసర విభజన తీసేయమని అయ్యగారులందరినీ కోరుకుంటున్నాను. సువార్తల్లోకెల్లా పెద్ద సువార్త యేసయ్య మళ్ళీ వచ్చేస్తున్నాడు అనేదే పెద్ద సువార్త. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఇప్పుడు బాప్తిస్మము పొందుట ద్వారా మనం ఏమయ్యామట? యేసుక్రీస్తుకి ప్రదానము చేయబడ్డాం. చెప్పండి ఒకసారి. ప్రదానము చేయబడిన పెళ్లి కుమార్తె మనం. మరి ప్రధానం అయిపోయిన పెళ్లి కూతురికి అన్నిటికన్నా పెద్ద శుభవార్త ఏంటి? పెళ్లి వాయిదా పట్టమని దుర్వార్త. దుఃఖపడుతుంది. పెళ్లి తేదీ పెట్టాక, కార్డులు వేసాక, అన్ని విధాలా సిద్ధపడుతున్న తరుణంలో అబ్బాయి వాళ్ళకి ఏదో అవాంతరం వచ్చిందట. తేదీని మార్చమంటున్నారు, నెక్స్ట్ మంత్లో పెడదామన్నారంటే బిడ్డ ఎగిరి గంతేస్తే కొంచెం ఏసు రక్తమే జయం. అయ్యో అని బాధపడితే కరెక్టు. ఇప్పుడు ఏం చెప్పిన ఆ బిడ్డ మనమే. నువ్వు ఎవరినో చూసి నవ్వాల్సిన ముచ్చట్లేదు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ క్రైస్తవ సంఘమే కదా. రాకడ కొన్ని ఆధారాలు చూపెట్టి ఈ వచనం ప్రకారం ఈ రాత్రి వచ్చే అవకాశం లేదు, కొంతకాలం టైం ఉందని ఎవడని చెప్తే హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అని నువ్వు ఆనందపడిపోతున్నావంటే నువ్వేం రకమరా? చెప్పరైన లాజిక్లు పాయింట్లు పక్కన పడతావు. నువ్వే రకం. పెళ్లి వాయిదా పడితే, ఇంకా డేట్ బోర్డు దూరం పెడితే పెళ్లి కూతురు ఆనందం పడిందంటే ఏమి రకం? నీకు అట్టంటే నాయనకే తెలుసు, మనకి పెద్ద తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మధ్య మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్న మొక్కలు అర్థం కానివి అర్థం చేయాలి. దాని గురించి పట్టించుకోబాకండి. ప్రైజ్ ది లార్డ్. ఒక పాయింట్ పట్టుకోవాలి. రాకడా అమ్మా 10వ తారీఖు పెళ్ళి అనుకున్నాం కానీ మరి అబ్బాయి వాళ్ళు 9వ తారీఖు వచ్చేస్తారంట. ఇక్కడే విడి తీసాం, మన దగ్గరలో ఉంటారని అందరం కలిసి భోజనం చేస్తాం
అందరం కలిసి ఉండబోతున్నాం, ఒక మంచి సంతోషకర వాతావరణం జరగబోతుంది. ఒకరోజు ముందే అబ్బాయి వచ్చేస్తున్నాడు అంటే ముఖంలో యేసు రక్తమే జయం ఆనందం కలిగితే కరెక్ట్, ఆందోళన పెరిగితే డేంజర్. యేసు రాక భావన నీలో అందమైన ఆనందాన్ని కలిగించాలి కానీ విచిత్రంగా, విడ్డూరంగా, వింతైనటువంటి బాధను కలుగజేస్తోందంటే ఆయనకి ఇష్టం లేని బ్రతుకుతున్న కారణమే కదా. ఇందు మూలముగా 50 మంది దైవజనులకు భక్తులందరికీ నేను చేయించిన మనవి, యేసు రాకడ ఒక ప్రమాదకరమైన తుఫాన్ రాబోతుంది, సైక్లోన్ రాబోతుంది, ఎదుటిది హుద్హుద్ మళ్ళీ వచ్చేస్తుంది. ఇట్లాంటి వార్తల్లాగా ఫీల్ అయితే ఏం దరిద్రం క్రైస్తవ్యం అది. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ హీల్ యూ, గాడ్ విల్ సేవ్ యూ అనే మాటలు ఎన్ని చెప్పినా గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటే ఎక్కువ ఆనందం కలగాలి. యేసు స్వస్థపరచును, యేసు దీవించును, యేసు సమృద్ధినిచ్చును, యేసు డబ్బులు ఇచ్చును, యేసు అప్పులు తీర్చును, వాటికంటే యేసు నీ కొరకు మరలా వచ్చును అనేది ఎక్కువ సంతోషం కలిగించాలి కదా. మరి అది ఎందుకు సువార్త కాదు అసలు? సకల సువార్తలలోకెల్లా పెద్ద శుభవార్త యేసు మన కొరకు మళ్ళీ రాబోతున్నాడన్నదే. దీనికి సంబంధించి కొంచెం డైల్యూట్ చేసే బోధలన్నీ తగ్గాలని, దీన్ని చాలా కాంక్రీట్ స్టేట్మెంట్గా మెయింటైన్ చేయాలని, సంఘములలో క్రీస్తు రాకడ గురించిన అందమైన భావన ముఖములలో వెళ్ళి విరిసేలాగా సిద్ధపరచాలని, ఆ పాట పడితే తప్ప, ఆ ముచ్చట చెప్తే తప్ప ముఖములో ఆనందం కనిపించినంతగా సంఘాలను మనం తయారు చేయాలని నేను ప్రభుపేట అయ్యగారులకి మనవి చేసుకుంటున్నాను. కొడితే మంచిగా కొట్టచ్చుగా, సప్పిడి దెబ్బలు కొడతాను. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇంతటి ప్రాముఖ్యమైన, అత్యవసరమైన, ఆశీర్వాదకరమైన క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన ముచ్చట్లలో ఈ పూట మనము ధ్యానం చేస్తున్న ఒక అంశాన్ని దృష్టికి తెస్తున్నాను బిడ్డలారా. పేతురయ్య గారు డీల్ చేస్తున్నారు. గత 5-6 మాసాలుగా విశాఖపట్నంలో మా సంఘారాధనలో యూట్యూబ్లో 2వ సందేశంగా వస్తుంది. అపోస్తుల జీవితాల గురించి మాట్లాడుతున్నాం. సుమారు 6-7 మాసాలుగా పేతురయ్య గారి గురించి మాట్లాడుతున్నాం. పేతురు గారికి మాత్రమే అనుగ్రహించబడ్డ ప్రత్యక్షతలు కొన్ని వారాలు సిరీస్గా మీ ముందుకు తెచ్చాను. ఆసక్తి, ఆకలి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఖాళీ ఉంటే చూడండి. అందులో మిగతా అపోస్తులందరికంటే విశేషమైన ప్రత్యక్షతలు కలిగిన పరదైసుకు వెళ్ళి ఆ 3వ ఆకాశములో స్వయముగా యేసు ప్రభు మాట్లాడితే సబ్జెక్ట్ నేర్చుకుని వచ్చిన పౌలు గారు కూడా చెప్పని ముచ్చటను డీల్ చేశాడు పేతురు. ఇక్కడ ఎందుకు కదా పెద్దానికి తాళం చేయి గుర్తు ఇచ్చేసాడు అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగునగా. నాలాంటి అమ్మాయి కూడా లీడర్ అయితే కనుక గుర్తులు తలకో తాళం చేయి పంచిపెట్టి ఉండేవాడు. ఆయన యేసు ప్రభు కాబట్టి ఇచ్చాడట. నేను అనుకుంటా అప్పుడప్పుడు ఇదే నన్ను చేయమంటే ఎడ చేస్తా అనుకుంటా. ఎందుకు గుర్తుకు తొక్కడికెత్తమని చెప్పేసి పలారం పెట్టినట్టు తలకొడుతుంది. మీకు బాగా ఆలోచించినప్పుడు అర్థమైంది ఎందుకు అట్టించాడో. అది కూడా కొన్నిసార్లు మనం ధ్యానించుకున్నాం కూడా. ఆ సందేశాలు మీరు తరచి చూడవచ్చును. ఎందుకు పేతురికి ఇచ్చాడు దేవుడు? He seems to be on fire and not trustworthy, but yet God entrusted him for the great work. Why it was so అనే ముచ్చట మనము గతంలో ధ్యానం చేసుకున్నామని మీ దృష్టికి తెస్తున్నాను. ఈ పేతురయ్య గారు అంటాడు, యేసు క్రీస్తు రెండవ రాకడ గురించిన ఆశాపేక్ష కలిగి ఎదురు చూస్తున్న క్రైస్తవులారా, భక్తులారా, మీరు మొదట తెలుసుకొనవలసిన విషయం అంటూ 4వ వచనం చెప్పాడు. దృష్టి పెట్టారా మీరు? మొదట తెలుసుకోవలసిన విషయం ఏమిటట? ఆ పేతురు గారు ఏం చెప్పారు? ఈ పేతురు గారు చదువుతారు, చెప్పండి. 4వ వచనం అన్న, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. మనం ఎందుకు తెలుసుకోవాలబ్బాయ్? వచ్చి చెప్పు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను క్రైస్తవులందరికీ, దైవజనులందరికీ మనవి చేస్తున్నాను ఈ పూట, అయ్యలారా, రాకడ విశ్వాసులు, ఆమేనండి, రాకడ కోరుకునే వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు, విశ్వసించేవారు, ప్రార్థన చేసేవారు, ఆశపడేవాళ్ళు, ఆమేన్ ప్రభువే యేసు వచ్చాయి అని మొర్ర పెట్టేవాళ్ళు, మరణాత అని చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పండి, వీళ్ళందరూ కూడా మొదట తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, రాకడ గురించి జనం ఏమి కామెంట్స్ చేస్తున్నారో తెలుసుకోవాలంట. రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? మన పితరులు నిద్రించిన దినముల మొదకు అన్ని అలాగే ఉన్నాయిగా, ఏదో మార్పులని చెప్తారుగా అంటారని మొదట మీరు తెలుసుకోండి. ఐ వాంట్ యూ పీపుల్ టు మేక్ ఏ సీరియస్ పాయింట్ ఆఫ్ దిస్. ఏంటిదంటే, యేసయ్య రెండవ రాకడ మీరు నమ్ముతున్నారు, మీరు కోరుకుంటున్నారు, మీరు ప్రార్థించుకుంటున్నారు, మీరు ఎదురు చూస్తున్నారు, మీరు సిద్ధపడుతున్నారు. కానీ ఎట్టకారం వెళ్ళాడుతున్నారుగా, లాజికల్గా మాట్లాడుతున్నారుగా, అదంతా బట్టి ట్రాష్ అని చెప్తున్నారు కదా, పిచ్చి భ్రమని చెప్తున్నారు కదా. చాలా పెద్ద గురువు గారని, దేశాలలో లక్షలాది మంది అభిమానులు కలిగిన పెద్ద ఒక ఆయన యేసుక్రీస్తు రెండవ రాకడ మీద ఎంత ఎగతాళితో, వెటకారముతో కామెడీ షో చేశారంటే మనకు చాలా హృదయం గాయమైపోద్ది అన్నమాట. చాలా, హీ మేడ్ ఫన్ ఆఫ్ దాట్. యో జీసస్ విల్ రిటర్న్ అగైన్, ఓహో ఇఫ్ హీ కమ్స్ అంటే ఎంత వ్యంగ్యంగా, ఎంత దారుణంగా, అవహేళనగా మాట్లాడారో చెప్పలేం. సరే, వారికి సర్వ హక్కులు ఉన్నాయి, అందరి హక్కులను మనము సంపూర్ణంగా గౌరవిస్తాం. మన హక్కులను వారు తృణీకరించినా సరే వారి హక్కులను మనము గౌరవిస్తాం. యేసు మనకు నేర్పింది అదే కదా. నన్ను అన్ని విధములుగా క్రైస్తవుని దూషించడానికి సర్వ హక్కులు అందరికీ ఉన్నాయని భావిస్తున్నవారు తిరిగి దూషించకపోయినా మీరు ఇలా ఎందుకు అన్నారండి అంటే కూడా తప్పుగానే ఎంచడం ఎంత న్యాయమో దేవునికి స్తోత్రం. మొన్న మధ్య రాశాను, బాధ కలిగి, తప్పును తప్పు అని చెప్పడమే తప్పు, ఒప్పును ఒప్పు అని చెప్పడం కూడా తప్పే. అసలు ఏమీ చెప్పకుండా మౌనంగా ఊరుకోవడం ఇంకో తప్పు. ఏదో తప్పదగా దాని సత్యం చెప్పాలనుకుంటే ఇంకా పెద్ద తప్పు. అసత్యాన్ని ఖండించకపోతే తప్పు, ఇది అసత్యమని చెప్పే తెగింపు రావడం ఇంకా పెద్ద తప్పు. మొత్తం తప్పులే భూమి మీదని కిలోమీటర్ రాశా. దేవుని దృష్టికి కాదు, సమాజం దృష్టికి. నిజం చెప్పడం తప్పు, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడం తప్పు. ప్రతిదీ తప్పు అయిపోయింది సార్. ఈ స్థితి తప్పాలి అంటే ఇంకోటి లేదేక, యేసయ్య రావడమే. అందుచేత రాకడ క్రైస్తవులు, రాకడ విశ్వాసులు, రాకడ సందేశములు చేయుచున్న దైవజనులు రాకడ మీద చేయుచున్న అవహేళనలను, అవమానపు మాటలను, విమర్శలను గుర్తించి వాటికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లవేళలా సిద్ధ మనసు కలిగి ఉండాలని నేను దేవుని ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. వాదులు ఆడుకోవద్దు, విమర్శలు చేయొద్దు, ఆర్గ్యుమెంట్లకు పోవద్దు, డిబేట్ల మీద మమకారం పెంచుకొని అద్భుత జ్ఞాన ప్రదర్శన చేయగలనని విర్రవీగవద్దు. సాత్వికముతో సమాధానము చెప్పుటకు మాత్రం సిద్ధంగా ఉండు చాలు. బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? ఆది నుంచి అన్ని అలాగే ఉన్నాయి కదా అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోండి. దీనిని బట్టి మనము గుర్తించవలసిన మొదటి ముచ్చట, ప్రజలు రాకడకు సంబంధించిన నెరవేర్పులను ప్రకృతిలో చూడగోరుచున్నారు.
వన్ షుడ్ నోట్ దిస్ పాయింట్. ప్రజలు రాకడకు సంబంధించిన నెరవేర్పులను ప్రకృతిలో చూడగోరుతున్నారు. ఆకాశం అలాగే ఉందిగా, భూమి అలాగే ఉందిగా, సముద్రం అలాగే ఉందిగా, ఏం మారిపోయింది? ఓ తెగ చెప్పేశారు మీరు. ఆది నుంచి అన్నీ ఉన్నట్టుగానే ఉన్నాయి. ఓ జనాన్ని బెదరగొట్టేసి పబ్బం గడుపుకోవడం తప్ప ఏమీ లేదా, ఊరికవాయా ఏ సుడాకలేదు ఏమీ లేదు కానీ అంటున్నారు. అనేక ఏండ్లుగా నేను మీకు చేయుచున్న మనవి ఏమిటంటే, అనేక ఏండ్లుగా బిడ్డలారా, నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏమిటంటే, రాకడకు సంబంధించిన 4 రకాల సూచనలు ఉంటాయి. ఒకటి సంఘము లోపట సూచన, మత సంబంధమైనది. రెండవది ఆర్థిక సంబంధమైనది. మూడవది రాజకీయ సంబంధమైనది. నాలుగవది ప్రకృతి సంబంధమైనది. మొత్తం రాకడ సూచనలన్నీ ఈ 4 విభాగాలుగా ఉంటాయి. కొన్ని మత సంబంధమైన సూచనలు ఉంటాయి, కొన్ని ఆర్థిక సంబంధమైన సూచనలు ఉంటాయి, కొన్ని రాజకీయ సంబంధమైన సూచనలు ఉంటాయి. ఎన్నో ఏండ్లకి ఇవన్నీ ప్రకటిస్తూనే ఉన్నాం. ఉదాహరణకి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే పద్ధతి ఉండాలి అన్నది చివరి దినములలో రాబోతున్నది అని బైబిల్ ఏనాడో చెప్పింది. ఈ మధ్యకాలంలో ప్రబలుచున్న విధానం అదే. మీరు అన్ని దేశాలలో ఇన్ని మతాలొద్దు, ఇన్ని విధానాలొద్దు, ఒకే ఒక ఆధ్యాత్మిక విధానం ఉండాలని. దీని మీద మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంటులో గంట ప్రసంగించారు. ప్రపంచమంతా వన్నెస్ దగ్గరకు వస్తోంది. ఒకే మతం, ఒకే ప్రార్థన, ఒకే విధానంగా ప్రపంచం పరుగులెడుతోంది. మనమందరము దానికి సిద్ధపడాలంటూ పార్లమెంటులో మోడీ గారు గంటకు పైగా ఈ టాపిక్ మీద ప్రసంగించారు. ఇవన్నీ కూడా మతపరమైన సూచనలు. వాటిలో అంతర్భాగంగానే నేనే క్రీస్తుని చెబుతారు అబద్ధ ప్రవక్తలు. ఇవన్నీ మతపరమైన సూచనలు. రెండవది ఆర్థికపరమైన సూచనలు. ఆర్థికపరమైన సూచనలో క్రయ విక్రయములు నియంత్రించబడతాయని, కొన్ని గురుతుల వలనే క్రయ విక్రయాలు జరుగుతాయని, రోకలకు పెద్ద విలువ ఉండదని, వీటి మీద నియంత్రణ అధికారం ఒక చోటికి వస్తుందని, ఆ గురుతు చూపిస్తే తప్ప పని అవ్వదని ఏనాడో బైబిల్ 1000 సంవత్సరాల క్రితం ప్రవచింపగా, ఈ రోజున ప్రపంచమంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడిపోవడం, మన ప్రియ ప్రధానమంత్రి గారు దాన్ని విస్తారంగా ప్రోత్సహించడం, నగదు లేని ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. జోబులో డబ్బులు పట్టుకెళ్ళే కల్చర్ తగ్గిపోయింది. ఒక మొబైల్ తీసుకుపోవటమే, ఛాయ్ తాగినా సరే ఫోన్పే చేయటమే, లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా నిఫ్ట్ కొట్టిపారేయటమే సెకండ్లో. నగదు లేకుండానే ఆర్థిక లావాదేవీలు. ఈ విషయాలు బైబిల్ ఏనాడో చెప్పింది. రాజకీయపరమైన సూచన, దానియేలు గ్రంథం ప్రకారం సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. ఏకపార్టీ ప్రభుత్వాలు నడపదని ప్రభువారు చెప్పారు. మోడీ గారు లాంటి బలమైన నాయకత్వంలో వేరొక పార్టీ అవసరం లేకుండా ఒక్క తమ పార్టీ ద్వారానే ప్రభుత్వాలు నడపగలిగిన సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ చిన్న చితక పార్టీలు చేర్చుకోవటమే కాదు, వాటికి ఏకంగా మంత్రి పదవులు ఇస్తున్నారు. 2-3 సీట్లు ఉన్న వాళ్ళకు కూడా. ఏమవసరం అండి? స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు, సంకీర్ణ ధర్మాన్ని మేము పాటిస్తున్నాం, అందుకే ఇస్తున్నామని. అవసరం కాదో బైబిల్ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాజరికాల మొదలుకొని ప్రజాస్వామ్యాలకు వస్తుంది, చివరికి సంకీర్ణ ప్రభుత్వాల దశ ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత మరొక రాజరిక వ్యవస్థ రాదు. మానవ పరిపాలన విధానాలకి సంకీర్ణ ప్రభుత్వాల యుగమే చివరిది. ఆ తర్వాత పరిశుద్ధుల రాజ్యం రాబోతుందని వాక్యం తెలియజేసింది.
లేనిపోని ఆశలు పెంచుకున్నారు రే అని ఎవరైనా అనవచ్చుగా, మీకు హక్కు ఉన్నది. ఇన్ని నెరవేరినాయి కనుక దాని మీద కూడా ఆ మాత్రం నమ్మకం నాకు వచ్చింది. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఇక ప్రకృతిలో సూచనలు, కొన్ని మాటలు లాజిక్ అందం అడ్డగోలుగా పిచ్చి అనిపిస్తుంది. ఉదాహరణకి పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయము అన్న మాటని చిన్నప్పుడు మమ్మీ చెప్తా ఉంటే నేనే ఒప్పుకునేవాడు కాదు. అట్లా ఇది మమ్మీ, స్పీడ్గా అవ్వదు మమ్మీ, తిప్పేత్త అవ్వదు, 60 సెకండ్లు అవ్వాలి, నిమిషం రావాలంటే 60 నిమిషాలు ఉండాలి, గంట అవ్వాలంటే 24 గంటలు అవ్వాల్సింది రోజు అవ్వాలంటే 7 రోజులు అవ్వాలి, వారానికి 30 రోజులు అవ్వాలి, నెలకి స్పీడ్గా అవ్వదు మమ్మీ. అది ఆ లెక్క టైం అవ్వాల్సిందే అనేవాడిని. పంచభూతములు మహావేంద్రముతో గతించిపోతున్నాయని చెప్తే అలా స్పీడ్ పెంచడానికి అవ్వదు మమ్మీ, ఒక సిస్టమ్ అది. సౌర కుటుంబం అంటే, గ్రహాలంటే మనం సొంతంగా యాక్సిలరేషన్ ఇచ్చేసినట్టు, బ్రేక్ తొక్కేసినట్టు అవ్వదు అని మాట్లాడేవాడిని. మా మాస్టర్ అంటే చెప్పలేదనేవాడిని. కానీ ఆ మాస్టర్లకు ఉన్న సైంటిస్టులు అందరూ గమనముల్లో భ్రమణముల్లో మార్పు వస్తుంది, వేగం అందుకుంటుందని సకల ఆధారాలతో పేపర్లు సమర్పించి నోబెల్ అవార్డులు కొట్టి పారేస్తుంటే ఏ సురక్తం ఏం చేయి ఓహో అనిపించడం లా. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? మరి ఎందుకు చూస్తున్నారు వార్తల ఊరక పద్దాక? మీరు గమనించవలసిన ముచ్చట్లు ఇవి కదా. చదువుకున్న వాళ్ళు దృష్టి పెట్టాల్సింది మరి దేని మీద? దేవుని బిడ్డలారా, ఆ మధ్య ఒక వార్తను మీరు గమనించారా? చదువుకున్నవారు, పెద్దవాళ్ళు, మేధావులు, అయ్యగారులు, భూమధ్య రేఖ ఆరంభం నుంచి ఎట్లున్నదో అట్లా లేదంట కొంచెం. ఇది ఎట్ట బయటపడింది? GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా, ఎక్సలెంట్గా, యాక్యురేట్గా పాయింట్ చూపించాలంటే ఖచ్చితంగా కొంచెం తప్పు చూపిస్తుందంట. ఇంత డెవలప్ చేసాం సిస్టమ్ మనం. మ్యాప్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా, ఇది ఎగ్జాక్ట్గా పాయింట్కి రావట్లేదండి, కొంచెం తేడా వస్తుంది అని దాని మీద 100 కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తే భూమధ్య రేఖ ఈ వ్యవహారం అంతా అప్పుడున్నట్టుగానే లేదంట, కొంచెం తేడా వస్తుందంట. అది గుర్తుపట్టారు. ఒరే ఇదేంటిలా తేడా అవుతుందంటే వచ్చిద్దని ఉంది కా బైబిల్లో. స్తోత్రం చెప్పచ్చుగా. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే అన్నీ ఆది నుంచి ఉన్నట్టుగానే లేవు నాన్న, మారుతున్నాయి. నువ్వు 3 పూటలు తినగలుగుతున్నావు కాబట్టి, 7-8 గంటలు పడుకోగలుగుతున్నావు కాబట్టి, నీ దినచర్యలో నువ్వు మార్పులు చేయలేదు, బుద్ధిలో పెద్ద మార్పులు తెచ్చుకోలేదు కాబట్టి అన్నీ అట్టాగా ఉన్నాయి అనుకుంటున్నావు. మారుతున్నాయి నాన్న. ఆరంభము నుండి ఉన్నట్టుగానే వ్యవస్థలనే ఒక్కొక్క దాంట్లో మార్పు వస్తుంది. ఈ పూట వింటున్న భక్తులందరికీ నా మనవి, అన్నీ అలాగే ఉన్నాయిగా, అలాగే చెప్తారు లేవయ్యా అనగా తన డే టు డే లైఫ్ మీద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ ఉండలేదు కాబట్టి సెకండ్ కమింగ్ లైట్ తీసుకుంటున్నారంట. అంటే మానవులు తమ దైనందిన జీవితం మీద నేరుగా పెద్దగా ప్రభావం ఏమీ చూపడం లేదు కాబట్టి ఈ రాకడనే ముచ్చట అంత సీరియస్ కాదనుకొనుచున్నారట. వింటున్న ప్రజలారా, పెద్దలారా, విద్యార్థులారా, మేధావులారా, యేసుక్రీస్తు ప్రభుని 2వ రాకడ సమాజం మీద పెద్ద ప్రభావం చూపకపోవడం ఏమిటి? సింపుల్గా ఆలోచించండి. మీరు 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా లోకానికి వచ్చాడు అనే ముచ్చటే ఇప్పటికీ ప్రతి సంవత్సరం 2000 సంవత్సరాలుగా లక్షల కోట్ల వ్యాపారం గ్రీటింగ్ కార్డుల పేరు మీద చేసేయగలిగితే మళ్ళీ వస్తాడని ముచ్చట సమాజం మీద, మార్కెట్ మీద, వ్యవస్థ మీద ప్రభావం చూపలేకపోవడం ఏమిటి సార్? అమాయకం కాకపోతేను. సింపుల్ లాజిక్, కామన్ లాజిక్ ఆలోచించండి మీరు. కొన్ని ఎయిర్లైన్ సంస్థలు, విమానయాన సంస్థలు కొన్ని తమ పైలట్, విమానం నడిపించే పైలట్ ఒకవేళ బాప్తిసం పొందిన వాడైతే
కో పైలట్గా బాప్తిసం పొందని వాడిని పెడుతున్నారంట పని కట్టుకొని. ఎందుకంటే ఈడు ఎట్టాగాడు పరలోకానికి, ఈడన్నా ఏమైనా కుదురుగా తీసుకొస్తాడని. సుమారు 17 దేశాలు పైలట్స్కి డ్యూటీ రోస్టర్ వేసేటప్పుడు దే ఆర్ టేకింగ్ దిస్ పాయింట్ ఇన్ వెరీ సీరియస్. పైలట్ బ్యాప్టిజం అయితే కో పైలట్ బ్యాప్టిజం లేనోడే వేస్తారు. ఎందుకంటే పైలట్ ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తుంటారు కదా విమానంలో, You're now flying at 34,000 feet height. నాయనా, నేను మొట్టమొదటి 2006లో మొట్టమొదటిసారి సింగపూర్ పోయినప్పుడు అదే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ వేసి రక్తం వేయించి ఆయన పెట్టుకోమన్న దానికంటే గట్టిగానే బెల్ట్ పెట్టుకొని కుదురుగా కూర్చున్నాను. వేసి రక్తం వేయించి స్తోత్రం చెప్పుకుంటూ అయ్యా 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 హల్లెలూయా. ఎందుకంటే సైకిల్ తొక్కి 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 అలిసిపోయి విమానం శబ్దం వినబడితే సైకిల్ ఆఫ్ చేసి అట్ట పైకి చూసి వామ్మో ఎంత ధన్యులు కదా అనుకునే బతుకున్నది. ఒకసారి అలాగే వాళ్ళు ఎంత ధన్యులు కదా అనుకుంటుంటే నాలో నాకే అనిపించింది, అవును రాకడొస్తే మనం మేఘమెక్కి ఎంతకన్నా పైకి వెళ్తాం కదా, ఓకే ఏయ్ నేను విమానం ఎక్కలేకపోతాను మేఘం ఎక్కుతా అని అందులో వెళ్ళే వాళ్ళకి వినబడినట్టు ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. ఆ బతుకు సార్ నాది. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉన్న మనిషిని ప్రభు కృప చూపి కనికరించాడండి. అర్హత లేదు, యోగ్యత లేదు, ఏమి లేదు, కృపే, కేవలం కృప. కుదురుగా భయం భయంగా జాగ్రత్తగా కూర్చుంటే సడన్గా పైలట్ గారు అనౌన్స్మెంట్ ఆన్ చేసి, ఇప్పుడు మనం హిందూ మహాసముద్రం మీద 34,000 అడుగులు ఎత్తులో ఉన్నాం అంటే నీ కడుపు చల్లకుండా ఎందుకు రా చెప్తావు. ఇప్పుడు ఏదో కుదురుగా మనకేం కనపడి సత్తలేదు. స్వాతంత్రం స్వాతంత్రం హిందూ మహాసముద్రం మీద 34,000 అడుగులు ఎత్తులు అంటే అప్పుడుదా కుదురుకున్న పేనం బీసిపోయింది. రక్తం ఇచ్చాము, సిల్వ రక్తం ఇచ్చాము, కల్వరి అలాగా బోర మోగినప్పుడు ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి అయితే పైలట్ గారు యేసు రాకడ సంభవించున్నది, బోర మోగింది కనుక నేను వెళుతున్నా, డియర్ ప్యాసింజర్స్ ఐఎమ్ సారీ అని చెప్తాడా సార్? రెప్పపాట్లు వెళ్ళిపోతాడు. ఎట్టాగో బాప్తిజం పొందినాడు అట్టాగే పోతాడు కనుక కో పైలట్గా బాప్తిజం ఎన్ను పెడితే కనమ వాళ్ళని వివిఐపీ లీడర్న కుదురుగా తెస్తాడని. అంటే క్రీస్తు రాకని ఒక ట్రాష్ లాగా జోక్గా తీసుకోవట్లేదు సార్ ప్రపంచం. విమానయాన సంస్థలు దాన్ని దృష్టిలో పెట్టుకొని రోస్టర్ వేస్తున్నారంటే మీరు ఆలోచించరా? అంతా మూఢభక్తి చెత్త సోది అని కొట్టి పారేస్తావా? ఏమిటండి ఇది? అందుచేత నేను మీ దృష్టికి తెస్తున్నాను, అన్నీ ఆది నుంచి ఉన్నట్లే లేవు సార్. ఒక ఖండమే కరిగిపోతుంది సార్. గ్లోబల్ వార్మింగ్ పుణ్యం అంట. ఒక ఖండమే కరిగిపోతుంది. ఖండములు ఎన్ని అంటే ఇప్పుడు మనం చెప్పిన 7 చెప్తాక భవిష్యత్తు ఉండదు, 6 అని చెప్పాల్సి వచ్చేలా ఉంది పరిస్థితి. ఒక ఖండం కరిగిపోతే ముచ్చట కాదు, అది కరిగి కొన్ని ఖండాలను ముంచబోతుంది. ఇది కరుగుతుంది, కొన్ని మునగబోతున్నాయి, మిగిలేవన్నీ టెన్షన్తో చచ్చిపోతుంటే నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట. ముచ్చటేమంత ఈజీగా ఉండదు నాన్న, ఎటకారం వాడినంత సరదాగా ఉండదు. కొందరు అనుకొనుచున్నట్టుగా ఆయన వాగ్దానము వ్యర్థమైపోలేదు, నష్టమైపోలేదు. దయచేసి సంగతులను గమనించండి. దేవుని రాకడ కొరకు అన్ని సిద్ధమైపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, స్తోత్రం చెప్పండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో మీరు చదవనక్కర్లేదు కానీ 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు. 1000 సంవత్సరాల క్రితం టార్పెడోస్, మిసైల్స్ తయారవుతాయని. అవి వెళ్తుంటే స్కైలో స్పేస్లో ఎట్లుంటుందో యోవేలు 2లో రాశాడు. బైబిల్ అంట ఒక మత గ్రంథం అంట, చాదస్తం పుస్తకం అంట, పనికి మళ్ళీ సోది అంట. వాక్ స్వాతంత్రం పుణ్యం తప్ప ఏముంది సార్? అవి గుర్రముల వలె పరుగెత్తుచున్నవి, దాని నాసిక రంధ్రములో నుంచి అగ్ని పుట్టుచున్నది, దాని తోక నుండి పొగ రాజుచున్నది. అవి వేగముగా కోశములు దూసుకొని పోయి అటాక్ చేస్తున్నాయి. వాని సైజులు, షేపులు, ఫైరీ స్మోక్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు 2వ అధ్యాయంలో. ఇది అంతా కూడా మతం అట.
లేదు. ఎవడు చెప్పినా విననే నీ అభిమతం తప్ప ఏమీ కాదు. ఎందుకైనా పనికి మళ్ళీ మతాలు, ఈ మతంలో ఆ మతంలో మారుతారు, మతాలు మార్చడం పనికి మళ్ళీ పని, మనసు మార్చుకోవడానికి తిట్టినోడే యేసు ప్రభు ఫస్ట్ అందరికన్నా ఎక్కువ. తెలుగు యేసు ప్రభుని కూడా ఒక మతానికి అంకితం చేసి అందులో కట్టేసి ఇది యేసు మతం కాదు, నీ అభిమతం. అందుచేత 50 మంది ప్రజానీకానికి నేను చేసుకొనుచున్న మనమేమనగా అన్నీ అలాగే ఉన్నాయనే మాట నమ్మొద్దు. చాలా మారుతున్నాయి సార్. రాజరికాలు పోయినాయి సార్, ప్రజాస్వామ్యాలు వచ్చినాయి సార్, సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి సార్, ఏకస్వామ్య పార్టీల హవా తగ్గుతోంది సార్, ఎవరో ఒకరిని కలుపుకోకుండా తప్పట్లేదు సార్. హమ్ ఏక్ బస్ హై అవ్వదు, నేను ఒక్కడిని జాలు నాకు ఎవడు అవ్వదు, నువ్వు కలవాలి, కలుపుకోవాలి. ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను అయ్యగారులకు కూడా, మాది పెద్ద సంఘం అండి, మాది ముఖ్య సంఘం అండి, మాది జనం ఎక్కువ అండి, మాది మెయిన్ లైన్ అండి, మిగతా సైడ్ లైన్ అండి, అన్ని లూప్ లైన్ అండి అని చెప్పి అయ్యగారులు కూడా లూప్ లైన్ వాళ్ళు కలుపుకోకపోతే పని అవుతలేదు. దేశ రక్తం ఇచ్చి మీరు ఎవరేమంటలేదు. స్తోత్రం చెప్పండి. ఇక పోయింది సార్, ఆ ఎవరమంతా పోయింది. మార్పులు చాలా తేటంగా, వేగంగా, స్పష్టంగా కనబడుతున్నాయని ప్రభువు పేరట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గమనించమని కోరుతున్నాను. బిడ్డలారా, మొదటి శతాబ్దానికి బైబిల్ రాసే కాలానికి టెక్నాలజీ ఉండిందా అండి? మరి యోధా పత్రికలో సుమారు 60-65 రాశారు యోధా పత్రిక. అప్పుడు అపోస్తులను యోధా రాస్తారు, పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఎవరు రాశాడు తెలుసా? నక్షత్రములకు మార్గములు ఉంటాయి, కొన్నిసార్లు దారి తప్పుతుంటాయని చెప్పాడు యోధా. అప్పటికి ప్రపంచంలో అది మొదటి శతాబ్దం. 17వ శతాబ్దంలో గెలీలియో వచ్చి టెలిస్కోప్ని కనుక్కుంటే తప్ప ఇలా బిగించిన బల్బులా ఉన్న నక్షత్రంలో కదలమనుకున్నారు సైంటిస్టులు కూడా. గెలీలియో 17th సెంచరీలో టెలిస్కోప్ని కనిపెట్టాక చూసి ఒరే నక్షత్రాలు కదులుతున్నాయే అన్నారు. మినిమం శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానం కన్నా ఒక 17 శతాబ్దాలు అడ్వాన్స్గా ఉంది బైబిల్ అని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీరు సపట్లు కొట్టినప్పుడు యేసయ్యకి స్తోత్రం అని ఉంటే కూడా బాగుండేది కదా. ఆయా కోటాలకు వెళ్ళి కోటేసుకోవడం అలవాటు అయిపోయింది మీకు. అవన్నీ మానేయండి. ప్రార్థన, వాక్యం, స్తోత్రం, రాకడ, యేసు రక్తం ఇచ్చే అన్ని కోటాలకి మీరే కుండీలో మొక్కలు చూడు, ఏ కోటను చేసి పట్టుపోతాయి అక్కడ దగ్గర కాబట్టి కుండీలో మొక్కల్లాగా. సర్వజనులారా చప్పట్లు కొట్టండి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయమని ఉంది కదా వాక్యంలో. మరి ఆర్భాటం లేదు, జయధ్వనులు ఓరకన చప్పట్లు. పొలాల మధ్యలో దోమలను చంపుకోవడానికి ఉపయోగపడుతున్నాయా చప్పట్లు అవి? రాజుకు జయధ్వనులు చేస్తూ మనం కొట్టాల. మళ్ళీ చప్పట్లు మాత్రమే కొడుతున్నారు, స్తుతులు చెప్పాలండి. హల్లెలూయా. చాలా మందికి ఎన్ని పనులైనా ఒంటి చేత్తో చేసేయగలరు కానండి, ఓ చేత్తో చప్పట్లు కొడుతున్నా నోటితో స్తోత్రం చెప్పలేరు. స్తోత్రం చెప్పమంటే చప్పట్ల కొట్టమంటే నోరు అయిపోద్ది. నీ చేతికి మూతికి ఎవడు అడ్డున్నది? అమ్మాయికం స్తోత్రం చెప్పడు చెప్పడు. ఎందుకంటే బీసిపోతున్నావు కీచిన బొమ్మలాగా మళ్ళీ తిప్పాల. ఏసు రక్తమే చెయ్యి. యేసు రాకడ వాస్తవం, నిజం జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మనవి చేస్తా, అన్నీ అప్పుడున్నట్లే లేవు, మారుతున్నాయి. ఈ మార్పు ఏ దశకి వెళ్తుందంటే, అప్పుడున్న భూమి ఆకాశం నీళ్ళ వల్ల నాశనం అయిపోయినట్టే ఇప్పుడున్న ఈ భూమి ఇదంతా కూడా అగ్ని చేత కాలిపోతుంది అని బైబిల్ చెప్పింది. ఈ భూమి యొక్క అంతము అగ్ని చేత కాలిపోతుంది. నీకు బుర్ర పని చేస్తుంది ఎవడెవరో, నువ్వు భూమి మొత్తం ఎలా కాలిపోతుందిరా? బుర్ర పని చేస్తుందా నీకు? ఈ భూమిలో 70% మాట నీళ్ళే, నీకు తెలుసా అని కలబడిపోయాడు ఒక పెద్ద ఆయన. నేను అన్నాను, ఒక బలిపీఠం మీదకి వచ్చిన ఒక అగ్ని
కందకములో నీళ్లను ఆరిపోచేసినప్పుడు అగ్నిగోళములైనటువంటి నక్షత్రములే రాలితే నీళ్ళు ఆరవానా అన్నా అని అడిగాను నేను. దేవునికి స్తోత్రం. కొంచెం ఆలోచించవచ్చు కదనండి. ఇప్పుడు సూర్యుడు కూడా ఒక నక్షత్రమేనని, నక్షత్రములను అగ్నిగోళములేనని, అవి ప్రచండమైనగా అగ్నితో మండుతుంటాయని, వాటిలో వ్యత్యాసం ఉండవచ్చును కానీ అగ్ని అన్నీ మండుతున్నవేనని, ఒకవేళ నక్షత్రం రాలితే అది నీ భ్రమ. నక్షత్రం ఎందుకు నలుదురా? బైబిల్లో వదిలే, సైంటిస్టులు చెప్పట్లా. కొన్ని దారి తప్పుతున్నాయి, కొన్ని రాలే ప్రమాదం ఉంది, అది ఢీకొంటే ఎట్టా అని. దేవునికి స్తోత్రం. అది అంతా చదివి రాసి పాస్ అయిపోతావా? అంతా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద, స్పేస్ మీదే కదా భవిష్యత్తు అంతా కూడా. చదువుకునే పిల్లలు ఏం కోర్సులు తీసుకుంటారు? బాగా తెలుగుగా తీసుకోండి. నెక్స్ట్ జనరేషన్కి ఉన్నాయి ఇంకా సోది ఏముంటుంది, ఇంకా సిమెంటు ఇసుక తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, ఇయే ఫ్యూచర్ అంతా. ఏదో ఒకటి తీసుకొని పప్పులో కాలేశారు. సరిగ్గా చదువుకునే వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచిస్తున్నారా? ఈ మార్పులన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి. అయితే పేతురు గారు అంటారు, ఒక గంట కనిపెట్టండి, వాటి గురించి మాట్లాడండి అంటూ. ఏదేమైనా మరి అక్కడ గురించి మనం బాగా ఆలోచించి మరి మనం ఓపిక పట్టాలని తప్పదండి. మరి దీర్ఘశాంతం ఉండాలి కదండి. కంగారు పడిపోతుంది. నువ్వు బాగానే రాగం తీసావు కానీ అసలు మొత్తం ఏంటి తెలుసా? రాకడ ఆలస్యం అవుతున్నందున నువ్వు దీర్ఘశాంతం కాదు, ఆయన దీర్ఘశాంతం పడుతున్నాడట. స్తోత్రం చెప్పట్లా? హల్లెలూయా. అదే 9వ వచనంలో ఏమన్నాడు? కొందరు అనుకునుచున్నట్టుగా తన వాగ్దానమును గురించి అనగా రెండవసారి వచ్చే దాని గురించి ఆలస్యం చేయటం కాదు కానీ ఎవడూ రక్షించిపోకూడదని మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. మనం ఇంకా మారకపోతే మనలో మార్పు కోసం, మార్పు చెందవలసిన మన కుటుంబస్తుల కోసం, స్నేహితుల కోసం, బంధువుల కోసం, ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని దేవుడే తాను ఏనాడో తన పథమందు రథమందు పరుగెత్తనుల్లసించు సూర్యుని వలె రెడీగా ఉన్నా ఇంకా ఓపిక పడుతున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. క్రైస్తవ సంఘమా, దైవ సేవకులరా, క్రీస్తు రాకడ గురించి నీవేదో దీర్ఘశాంతం తలిసిపోతున్నట్లుగా కలరిస్తున్నావు కానీ నీలో మార్పు కోసం, నీలో పరిపూర్ణత కోసం, నీలో పరిపక్వత కోసం, అప్పగించిన కార్యములు సంపూర్ణ చేయడం కోసం, బహుమతి పొందే భక్తి సాధించడం కోసం, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నిరూపించబడటం కోసం, అప్పగించిన పనిలో లెక్క చెప్పగలిగిన స్థితికి రావడం కోసం నీకు మరో అవకాశం, నీకు ఇంకో అవకాశం ఇస్తూ నీ ఎడల దేవుడు దీర్ఘశాంతము వహించడమే ఇంత ఆలస్యానికి కారణమని వాక్యం తెలియచేస్తుంది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాకడ అబద్ధం కాదని, ఆరంభము నుంచి అన్నీ ఉన్నట్టే లేవని బైబిల్ ప్రస్తావించిన మార్పులే జరుగుతున్నాయని, ఈ ఆలస్యానికి కారణం తగిన సిద్ధపాటులోకి మనము రాలేదని, ఉన్న పలంగా వచ్చేస్తే మహిమలో కాక నరకములో పడాల్సిన దుస్థితిలోనే ఇంకా ఉన్నామని జాలిపడి ఇంకెప్పటికి మారుతారా మీరు, సరే ఇంకొక అవకాశం ఇస్తున్నాను పో అంటూ దీర్ఘశాంతము వహిస్తున్నాడు తప్ప వాగ్దానమును మరిచిపోవటం, మరలా వస్తానన్న మాటని పక్కన పెట్టడం కాదని నేను ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథములో 16వ అధ్యాయములో సంఘం ఏమని మాట్లాడుతుంది తెలుసయ్యా? చక్కని మాట చెప్పింది. సంఘంతో దేవుడు మాట్లాడుతూ, ఏయ్ బిడ్డా, నీ జనన విధమును చూడగా నీ నాభీసూత్రము కోయబడలేదు, నీ నాభీసూత్రము కోయబడలేదు, రక్తము పోవునట్లుగా నీవు కడగబడలేదు, నీకు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, రక్తములో పడి పొరలాడుతుండగా నేను దిగి వచ్చి నిన్ను కడిగి బట్ట చుట్టి
నీ క్రొత్త జీవితాన్ని ఇచ్చాను బిడ్డ. ఆ తర్వాత నేనే నీకు అన్నం పెట్టి వస్త్రములు ఇచ్చి నిన్ను ఎదుగుటకు సహాయపడ్డాను, ఇది నీ ప్రారంభం అని దేవుడు చెబితే దానికి ప్రతిస్పందనగా సంఘం ఇచ్చిన జవాబేంటి తెలుసా? నిజమేనయ్యా, కానీ నీ కృపతో, నీ సహాయంతో, నీవు పెట్టిన ఆహారముతో నేను దినదినము ప్రవర్ధమానము చెంది ఇప్పుడు ఇష్టము పుట్టించు ప్రాయానికి వచ్చేసానయ్యా. కొట్టండి గట్టిగా చప్పట్లు ఒకసారి. ఇంకా అసహ్యం కలిగించే దశ కాదు, జాలి కలిగే దశ కాదు, చికాకు పుట్టే దశ కాదు. సంఘం వైపు దేవుడు చూస్తేనంట తనకున్న పరిపక్వతను బట్టి, ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి, కృపా వరల శోభిత సంఘమును బట్టి, ఏమండి, అలంకరింపబడ్డ నూతన యెరూషలేము పట్టణం వలె దగదగ మెరుతున్న శోభాయమాన స్థితిని బట్టి ఆయనకు ఇష్టము పుడుతుందంట. గుండె మీద చేయి పెట్టుకొని చెప్పు, నాన్న, తమ్ముడా, ఇదేనా నీ సాక్ష్యం? నేను చూస్తే యేసయ్యకి ఇష్టం కలుగుతోందా? వావ్, నా కుమారుడు మంచిగా సిద్ధపడ్డాడు, కడగబడ్డాడు, ఆమేన్, వస్త్రము చుట్టబడింది. ఇంకా రక్షణ వస్త్రం దగ్గర ఆగలేదు. రక్షణ ఇచ్చానని స్తుతి వస్త్రము ధరించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. స్తుతి వస్త్రము ధరించి ఆరాధించుచున్నందున అతడికి కృపావరములనే ఆభరణములు ఇవ్వబడ్డాయి. వాటిని వాడుతూ దేవుని రాజ్యమునకు ఉపయోగపడుచున్నందున ఇప్పుడు మహిమ వస్త్రము కప్పబడుచున్నది. నాకింత భాగ్యమని ఉల్లాస వస్త్రము కూడా తొడుగుకొనుచున్నాడు. ఇన్ని ధరించుకుని తన్ని చూస్తుంటే నాకు ఇష్టము పుట్టుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా రక్తపు మడుగుల్లో పొరలాడుతున్నావా? లోకముతో నీకున్న సంబంధము నాభీసూత్రము కోయబడలేదా? నీవింకా కడగబడలేదా? ఉప్పు రాయబడలేదా? నీకు బట్ట చుట్టబడలేదా? ఆహారమును తిన్నుట ద్వారా గోధుమలు, తేనె, నూనె, వీటి ద్వారా రాని యగునంత అభివృద్ధి నీకు ఇంకా రాలేదా? నీ ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు ఆయన. ఇంకెంతకాలం పిల్లకాయ భక్తి, పిల్లకాయ చేష్టలో, పిలుపులాటలు అడుగునే పిల్లకాయ పని చేయొద్దని, భక్తిని ఆటగా తీసుకోవద్దని, ఆచారంగా మార్చేయొద్దని, సేవకులమైతే ఆదాయ వనరుగా మార్చుకోవద్దని, వాడబడుతున్న వారైతే ప్రసిద్ధి నొందుటకు సాధారణంగా చేసుకోవద్దని, నీవైనా నేవైనా మనందరము కలిసి దేవుని ఎదుట నిలబడుటకు భయముతో సిద్ధపడవలసిన వారిమేనని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియులారా, నీ వలిసిపోయినట్టుగా మాట్లాడుతున్నావు కాదు, నీ ఎడల ఆయన దీర్ఘశాంతం వహించడమే రాకడ ఆలస్యానికి కారణం. అయితే బిడ్డలారా, రాకడంతా శుభవార్తను మొదలుపెట్టి టెన్షన్ కలిగే మాటలు చెప్తున్నావు. నువ్వు అన్న మాట మీద నిలబడాలి, శుభార్త చెప్పాలి అన్నట్లుగా భక్తులు నా వైపు కోపముగానే చూస్తున్నారు. ఇవన్నీ మనము గమనించవలసిన విషయములునని మీకు చెబుతూ, శుభవార్త కూడా మీకు చెప్పడానికే ప్రభు నన్ను సిద్ధపరిచాడు మీకు మనవి చేస్తున్నాను. యేసయ్య రాకడను గూర్చిన ఒక శుభవార్త. సంతోషంగా ఆయన వచ్చేస్తున్నాడు అనేదే పెద్ద శుభవార్త, దీనికి మించింది లేదన్నాను. ఇక వస్తే కలిగే శుభాలు, లాభాలు, ఆ చిట్టా కూడా పెద్దదే ఉన్నది. ఈ పూట 9:30 దాటాక నాకు ఇచ్చారు కాబట్టి 2-3 చెప్పిపోతాను అంతే. మీకోసం, మీరు సమయం ఇవ్వడం కోసం, మైక్ కోసం నేను పడిగాపులు పడాలా? దేవుని బిడ్డలారా, ఏమిటి దుర్మార్గం? ఈ సకలాక్రమలు నశించును గాక. సకానికి సగం అనలేదు ఆమెనని. హల్లెలూయా. ఆలస్యంగా వచ్చిన భక్తుల పాపమే ఇదంతా. ఈసారి తొందరగా వచ్చండి, దేవునికి స్తోత్రం. రేపు రాత్రి 6 గంటలకల్లా కొడుకుందాం. ఈ సభలకి ఇది శివరాత్రి, దేవునికి స్తోత్రం. దీనికే 3 నెలల ఉపవాసం గడిపించబాకనాలని, ఇంకో రోజు పొడిగించమని. వాళ్ళని చూస్తుంటే అమ్మగారు పేనం తరుక్కుపోతుందంట. ఇక పెంచబాకన కొట్టాలి చాలు ఈ పూటకి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పొచ్చు కదా సార్ అందరూ.
హల్లెలూయా. కొన్ని మాటలు మీ దృష్టికి త్వరగా తెచ్చి ముగించే ప్రయత్నం చేస్తాను బిడ్డలారా. 50వ కీర్తన 4వ వాక్యం చదివి పెట్టిన ఆయన. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను కలుగుద్ది నానా. నన్ను ఒక ఆయన అన్నాడు, స్పందనకి వెళ్తే నాకు స్పందన కరువైంది, మీకు స్పందన ఏంటి అన్నాడు నన్ను. నన్ను స్పందించకపోవడమే నా స్పందన అన్నాను. నేను శుభ్రంగా దేవుని మాటలు చెప్పి బతుకొని నన్ను ఇరికెత్తున్నాడు ఆడు వచ్చి. స్పందనకి వెళ్తే నాకు స్పందన కరువైంది, దీనిపై మీ స్పందన ఏంటి అన్నాడు. స్పందించకపోవడమే నా స్పందన, నన్ను వదిలే. నా పేరు పెట్టి కట్టికి బూతులు తిడుతుంటేనే స్పందించలేదు నువ్వు. పచ్చి బూతులు తిడుతున్నారు. దేవుని సేవకులు అని చెప్పుకునేవారే ఆ విధముగా వారి సాక్ష్యమును వారు నిరూపించుకొనుచున్నందున నా పని భారం ఇక అందులో ఏమీ లేదని నేను ఎంతగానో సంతోషించుచున్నాను. అతడు ఎలా ఇతడు ఎలా అని చెప్పాల్సిన అవసరం నాకు? నేను ఎలా అని అతడే నిరూపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత కృప! ఒక పెద్ద ఆయన అన్నాడు, రాయ్ కోపం వస్తేనే మనిషిని కాదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అవునా సార్ నాకు తెలియదు అన్నాను. రేయ్ తమాషా చెప్ప, కోపం వస్తేనే మనిషిని కాదంటే, అవునా సార్ ఆ విషయం నాకు తెలియదు. మీరు ఎంత కోపం వచ్చినా మీరు మనిషిగానే ఉంటాను అనుకున్నాను, కోపం వస్తే మీరు అట్ట అవుతారని నేను అనుకోలేదు సార్ అంటే, అదే 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 చెప్తున్నాను నీకు, అదే అదే నాకు కొంచెం అర్థం అవుతుంది సార్ ఇప్పుడు. ఏమిటి సార్ మనం కోపాలు ఏంటి సార్? స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను తీసుకొస్తున్న సత్యమును గమనించమని కోరుతున్నాను. యేసు క్రీస్తు రాకడ ఎందుకు శుభవార్త చెప్పనా? ఆయన మనందరినీ సమకూర్చేదట, మనకు న్యాయము చేయడానికని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విశ్వసించువారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కష్టపడి నడిపింపునిష్టపడి అందరిని వదులుకోవడానికి ఒప్పందపడి ఒంటెలెక్కి ఎలియాజరును వెంబడించి ఎడారి ప్రయాణము చేసి అందరికీ దూరమైపోయి పొలములో ధ్యానించుని ఇస్సాకు వద్దకే తెచ్చిన రిబ్కాకు న్యాయం జరిగిందా లేదా? మాట్లాడరు మీరు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలియాజరును వెంబడించగలిగితే, ఆమేన్, పరిశుద్ధాత్మను వెంబడించగలిగితే, ఓ పరిశుద్ధాత్మ దేవుడు తెచ్చిన ఆ వరణములు అనబడుచున్న కృపా వరణములను మీరు స్వీకరించగలిగితే, వరములు పొందగలిగితే, ఆయన వాక్యం ఎక్కగలిగితే, ఆయన వెంబడించడానికి ఇష్టపడగలిగితే, నీ స్వజనమును నీ ఇంటి వారిని వదిలి ఆత్మ దేవుని నడిపింపులో ఆ దేశానికి వెళ్ళిపోవడం ప్రిపేర్ అయిపోతే న్యాయం జరుగుద్ది నాన్న, న్యాయం జరుగుద్ది. అదిగో అదిగో అతడే నీ యజమాని. యజమాని టక్కున ఒంటి దిగిందట, ముసుగు వేసుకుందట. ఆమె బైబిల్లో ఒక మంచి మాట యోహాను పత్రికలు చెప్తాడు, అభిషేకమే మీకన్నిటిని బోధించును, ఎవడును మీకు ఏది బోధించనక్కర్లేదా. అయ్యారు దిగ కింద దండం పెట్టా చెప్పలా. ఆత్మ నడిపింపులో ఉన్నోడి కంట ఎవడు నువ్వు ఏది బోధించనక్కర్లేదన్నీ తెలిసిపోతాయి అంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో మోయాబు దేశం, పెళ్ళైన కొత్తలోనే వైధవ్యం అలుముకున్న పరిస్థితి. అటు దీన స్థితిలో నుండి దేవుని బిడ్డలారా, దేవుడు బెత్లెహేమును దర్శించాడంట. అక్కడికి వెళ్తే గింజలను దొరుకుతాయని కష్టపడి ఆ చోటికి వస్తే
శ్రద్ధగా ఆలకించండి బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించండి బిడ్డలారా. గమనించండి మాట. పొలములో రాలు గింజలు పరిగె ఏరుకునే సౌభాగ్యమే దొరికితే చాలనుకుంటే ఆత్మీయ తల్లి నయోమి గారు చెప్పారు, బిడ్డ నీ జీవితం దీవించబడాలని పరిస్థితి మారాలంటే ఒక రాత్రి అంతా పొలము యొక్క యజమాని కాళ్ళ మీద పడి వెళ్ళిపో, కళ్ళానికి వెళ్ళిపో, యేసు రక్తం ఏం చేయ. తెల్లారిపాటికి రాని అయిపోయింది సార్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్వజనమును విడిచినందుకు, సుదూర దేశాలు తరలినందుకు, మళ్ళీ బ్రతుకు చిగురింపజేస్తాననే నాన్నగారి వాగ్దానాన్ని పట్టించుకోకుండా నాకు దేవుడు దూరం అయిపోతాడేమో, భర్త పోతే పోనీలే, ఆయన ఉంటే అట్టకట్ట ఆయనపై ఆధారపడి బతుకుతాను, దేవుణ్ణి పోగొట్టుకుంటే నేనంట బతుకుతాను, ఆయన నాకు దేవుడు కావాలంటూ యవ్వన జీవితంలోనే వైదవ్యాన్ని కూడా ఇష్టపడి దేవునికి దూరం కాకూడదనే ఒక్క మాటతో దేశాలు వదిలి అందరినీ కాదని ఆధ్యాత్మికత కోసం తీర్మాన నిర్ణయాలు చేసుకొని వెళ్ళిపోతే రూతమ్మ జీవితానికి న్యాయం జరగలేదా? కొంచెం గట్టిగా, న్యాయం జరగలేదా? ఇదిగో ప్రభు మాట్లాడుతూ నేను వచ్చేది నీకు న్యాయం చేయడానికి. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు స్వయంవరం ప్రకటిస్తుంటే నిండు యవ్వన ప్రాయములు ఉన్న కన్యక రాజు ఎదుట అందముగా కనపడాలి అనే తాపత్రయంతో ఏదో ఇష్టమైన నగ, ఓ ఖరీదైన వస్త్రం వేసుకోవటం సహజం కదా. బిడ్డ నీకేం కావాలరా అని షండు ఒకడు అడిగితే అంటున్నామే, అయ్యా హేగే నిర్ణయము తప్ప నాకు ఆశలు ఏమి లేవయ్యా. ఒక యవన బిడ్డకి ఆశలు లేకపోవడమా? ఒక మంచి వస్త్రం ధరించాలని, ఓ మంచి ఆభరణం వేసుకోవాలని, అందంగా కనపడాలని యవ్వన బిడ్డకు ఆశ లేకపోవడమా? ఏమి చిత్రం, ఏమి చిత్రం అనుకుంటూ శనుడు వెళ్ళి, అయ్యా ఒక బిడ్డ ఉన్నది, మీ నిర్ణయం తప్ప తనకి ఏం ఆశలు లేవంట, మీరు ఏది నిర్ణయించిస్తే అదే ధరించుకుంటుందంట, నీకు ఎన్ని ఆప్షన్లు ముందు పెట్టినా అసలు చూడడం కూడా చూడలేదు అమ్మాయి, ఇక మీరు ఏదిస్తే అది తీసుకెళ్ళి ఇస్తాను ఇవ్వండి అంటే ఆయన మురిసిపోయి, అతను రాజు యొక్క అంతరంగికుడు కనుక, రాజు టేస్ట్ బాగా ఎరిగినోడు కనుక, అమ్మో రాజు అభిరుచి నాకు తెలుసు కనుక రాజు ఇష్టపడి సెలెక్ట్ చేసి ఒక డ్రెస్ పంపాడు, వేసి రక్తం ఇచ్చి రాజు ఎదురు కనబడు దినమున ఆ డ్రెస్ వేసుకొని అమ్మ వచ్చింది. చూడగానే మరిచిపోయి శబాష్, ఎందరో అందగత్తెలు కలరు, కానీ ఈమె ఎందు నాకు దయ పుట్టుచున్నది, ఈమె ఏ రాణి అన్నాడంతే యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. నీవు నడిపింపులో ఉంటే నీకు న్యాయం జరుగుద్ది నాన్న, అందరూ చీకొట్టినా నీకు న్యాయం జరుగుద్ది, నువ్వు పేరు చెప్పుకోలేనంత దుఃఖంలో నీవు ఉన్నా నీకు న్యాయం జరుగుద్ది, అమ్మా నాన్న వదిలేసిన న్యాయం జరుగుద్ది, అమ్మా నాన్నను కోల్పోయినా న్యాయం జరుగుద్ది. అసలు రాకడ ఉన్నదే న్యాయం చేయడానికి దేవునికి స్తోత్రం. ఆయన చెబుతున్నాడు, నా బిడ్డలందరినీ సమకూర్చండి, వారికి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. బిడ్డలారా, కష్టములో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, కన్నీరులో ఉన్నారా, ఏదో బతుకు ఈడుస్తున్నాము తప్ప నాకు న్యాయం జరగలేదు, నాకు అన్యాయం అయిపోయింది, నాకు నింద, నాకు అవమానం, ఇదిగో ప్రభు అన్నాడు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత అని, కానీ నాకేం జరగలేదండి అని బాధపడుతున్నావా? నీ వాగ్దానములని నెరవేర్చి నీకు న్యాయము చేకూర్చుటకే యేసు రాకడ సంభవించబోతున్నదని నేను మీకు మనవి చేస్తున్నాను. నీ కష్టానికి న్యాయం జరుగుద్ది, నీ శ్రమలకు న్యాయం జరుగుద్ది, నీ నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, నీకు న్యాయం జరుగుద్ది, కష్టపడి సేవ చేసావు, న్యాయం జరుగుద్ది. ఓ ఎన్ని అవమానాల మధ్య, నీ కుటుంబాల మధ్య, మీ వీధిలో సాక్షిగా నిలబడ్డా న్యాయం జరుగుద్ది. నా జనులకు న్యాయము చేయుటకే నా భక్తులు నా వద్దకు సమకూర్చమని ప్రభువు చెప్పుచున్నాడు. యేసు రాకడలో బిడ్డలారా, ఇంట్లో, చర్చిలో, సొసైటీలో ఎక్కడా న్యాయం జరగకపోయినా నీకు న్యాయం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన శిష్యులకు యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ చెప్పారు, నాన్నా
ఇదిగో పాపములు క్షమించే అధికారం కూడా మీకు ఇస్తున్నాను. దయ్యములు మీకు లోబడతాయి, రోగాలు పారిపోతాయి. మీరేది కోరుకున్నా మీ ద్వారా నేను చేస్తాను. ఇంత అధికారం వాళ్ళకి, ఇంత అనుగ్రహం వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు ఇంకా 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 అన్నట్టు చూస్తుంటే, నేను మళ్ళీ వస్తాను కదా నాన్న, ఇజ్రాయేలు 12 గోత్రాల మీద మీ సింహాసనాలు ఇచ్చి మీరే వారికి తీర్పు తీర్చేలాగా సెట్ చేస్తాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఈడ్చి కొట్టారో, ఎవరు లాగేసి రోడ్డు మీద పడేశారో, ఎవరు తీసుకెళ్లి జైల్లో వేశారో, దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఏలను కొట్టారో, సువార్త చెప్పినందుకు జైల్లో పెట్టారో, వాళ్ళందరినీ కడుగు నుంచోబెట్టి కుర్చీలో కూర్చొని తీర్పు తీరుతారంట. అలాగే అసలు న్యాయం ఎట్టుందో చూడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను అన్యాయంగా ఇరికించిన వాళ్ళకి, నీ మీద నేరం మోపి వాదించిన వారికి, ఆ పేరు మీద తీసుకెళ్ళిన చేత కొట్టిన వాళ్ళందరికీ వరుస పెట్టి బోన్లో నుంచోబెట్టి నువ్వే న్యాయాధిపతిగా కూర్చుంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో యేసు రక్తమే చేయం. నా దేవుడు న్యాయం చేస్తాడు. గట్టిగా ఆమేనండి. ఆయన మనకు న్యాయము చేయుటకే అతి సమీప దినములో రాబోతున్నాడు. ఇది తాత్కాలిక జీవితం, అదే నిత్య జీవం. ఎక్కడో కొంత అదే పర్మనెంట్. ఈ యొక్క టెంపరీ లైఫ్లో అన్యాయం అయిపోయినా పర్మనెంట్గా న్యాయం జరగబోతుంది. అసలు న్యాయం చేయడానికే రాకడనే ఒక ఏర్పాటు దేవుడు చేశాడు. ధైర్యంగా దర్జాగా సిద్ధపడిపోతే ఎవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు న్యాయం చేస్తాడు, నీకు న్యాయం చేస్తాడు. ఆమేన్. అంతేనా? చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఎన్ని పేరు రివిజన్స్ అయినా ఎంప్లాయీస్ మాకు ఇంకా సాల్తలేదు అంటున్నారు. మా చర్చిలో ఎంప్లాయీస్ ఉంటారు కదా చాలామంది. ఏనాడు అన్నా ఏదో పెరిగిందంటగా, పర్లేదా ఇప్పుడు? ఏంటయ్య గారు, అది 2004లో పెరగాల్సింది ఇప్పుడు పెంచాడు, ఇప్పుడు ఇంకా 2 కలవాలి రాలేదయ్యే. ఫోన్లో మొత్తానికి పెంచారు కదా, దాని మీద మీరు కృతజ్ఞత కొట్టం కాదు, మళ్ళీ ధర్నా చేయబోతున్నాం. 3 కలిపి పెంచుతానని 1 పెంచాడు. అరే ఏమో మనకి తెలియచామని విషయాలు చెప్తే ఓహో అనుకోవటమే. ఆ పాటలు మనకు తెలియదు. నేను అంటున్నాను, ఏ జీతమైనా, ఎంత జీతమైనా, ఎంత పెంచినా దానికి పోటీగా రేట్లు పెరిగి, కష్టాలు పెరిగి, జబ్బులు పెరిగి, బాధలు పెరిగి తృప్తి కలగటం లేదేమో. దాన్ని ముచ్చటెట్లున్నా దేవుని పొలములో పని చేసావుగా, ప్రతిఫలం అపేక్షించకుండా మందిరములో పరిచర్య చేసావుగా, డబ్బులు ఇవ్వబోతే నేను దేవుని కోసం చేశాను, నాకు డబ్బులు ఇస్తారు, కూలికి వచ్చాను నేను అంటూ కాదన్నావుగా. ఇవన్నీ యేసయ్య ఖాతాలో రాసుకున్నాడు. నేను కూడా మా సంఘంలో ఎప్పుడైనా కోటాలు పెట్టి జాన్సమ్మ గారు లాగానే ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో కొంతమందిని మర్చిపోతాను. నేను కూడా రాత్తా సిటీ మర్చిపోతా. ఏం బాధపడబాకండి. అసలు మీ పేర్లు మేము గుర్తించుకుంటే ఎంత, గుర్తించుకోకపోతే ఎంత. ఆ రాత్తంటే అవునా కాదా చెప్పండి. ప్రభువు లెక్కలో మీరు ఉన్నారా లేదా? మరి మైకులో పేరు కోసం ఎందుకంత ఎంపర్లేడా? పట్టించుకోబాక. ఇంకా గట్టిగా నీ పేరు 3 సార్లు చెప్తేనే నీకు లాస్ అన్నట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నా ఫలం ఇక్కడే పోతుంది అని రావాలి నీకు టెన్షన్. అసలు చెప్పబాకని పేర్లు చెప్తే మీకు ఫలం పోతుంది అన్నాడు. అవునండి, పేర్లు చెప్తే తప్పు అన్నాడు. తప్పు కాదురా, ఫలం పోతుంది. మావాడు ఒకడు 5,000 ఇచ్చాడు కోటాలకి, 5 సార్లు చెప్పమన్నాను నన్ను. నేను నాకు చెప్తాను, ఇబ్బంది ఏమీ లేదు కదా, నీకే ఫలం పోతుంది, అయితే వద్దులే చెప్పాక అసలు అన్నాడు. సత్యం అండి.
భూమి మీద మీ గురించి బోర బోధించుకోకండి, అలా చేస్తే పాపమేం తగలదు కానీ మీ ఫలం వచ్చేసినట్టే అక్కడ రాదన్నాడు. మీరు ఇంత చేసి అక్కడ రాకపోతే ఇంకెందుకు? కనుక ఎవరి పేర్లు వందన సమర్పణలో మరవబడ్డాయో వారి పేర్లు చెప్పబడిన వారి కంటే మరిధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతైనా పాస్టర్లు భలే సమర్థించుకున్నారు, మీరు అర్థం మీ ఇష్టం మరి. పోలే ఎవరి పేర్లు చెప్పండి, వాళ్ళే ధన్యులు. కొట్టుకో, నీకు నువ్వే చెప్పట్లు. మరి నేనేం చేయను? మంచి మాట చెప్తే నచ్చకపోతే నేను అటు చేయను. వాస్తవం అండి. ఆయనంట చెప్పండి, జీతం తెస్తాడంట. అనండి. ఆయన ఏం చేస్తాడంట? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని ఉదాహరణలు పైపైన చెప్తా. ఆ రోజు ఎట్టుండుద్దో ఆ ఫీల్ రావడం కోసం మీకు చెప్తా. ఉదాహరణకి సింపుల్గా, నాకు మాటలు సరిగ్గా రావు, నాకు నత్తి, నేను చెప్పలేను, నేను వెళ్ళను. నువ్వు ఎవరిని పంపుతావు వాళ్ళని పంపు అన్నాడు మోషే. లేదు నాన్న, నిన్నే కోరుకున్నాను, నువ్వే వెళ్ళాలి నానండి. నేను సరిగ్గా నాకు కుదరతో మాట్లాడుతావు, నాకు రాదు, నువ్వు ఎవరిని పంపు అంటే, సర్లే అయితే నీకు ఒకడు తోడెత్తా కానీ నువ్వే మెయిన్ అన్నాడు. సర్లే అని చెప్పి అన్నగారిని ఇచ్చాడు తమ్ముడికి తోడుగా. తమ్ముడేమో దేవుడంట, అన్నగారేమో ప్రవక్త అంట. అంత రేంజ్ పెట్టి మరీ ఇచ్చాడు. సర్లే, పెద్ద చిన్న చూడకుండా నువ్వు ఎట్ట చేసావు, సరే నీ చేస్తాం అనేం బాధపడకుండా సంతోషంగా వెంబడించాడట. ఒక రోజు కాదు 40 ఏళ్ళు వెనకాల ఉంటమే ఎదురుకొత్తం లేదు. 1-2 సందర్భాల్లోనే ఆహ్రోను మాట్లాడతాం, 1-2 సందర్భాల్లోనే కర్ర. మ్యాక్సిమం ఫరోతో మాట్లాడితే ఎవరు మాట్లాడేవారు? ఇజ్రాయేలులతో. నువ్వు చెప్పదలుచుకుంది అత్తెత్తి అన్నాడు, చెప్పు ఆయన చెప్తాడని కదా దేవుడు అన్నాడు. ఎక్కడిచ్చాడు ఛాన్స్? మ్యాక్సిమం ఎవరు మాట్లాడారు? అహరోను ఎప్పుడన్నా ప్రవక్త, అఫీషియల్ స్పోక్స్ మ్యాన్, జరుగు మైక్ మందే, ఏదో సీట్ రాసి నేను మాడతా, నువ్వు మాడుతున్నావంటే అనలా. అసిస్టెంట్ పోస్ట్ కూడా బాగా చేయనివేంద్ర నువ్వు అనలా. అట్టున్నాడు. గుడి కట్టనిచ్చాడు. పర్ఫెక్ట్, మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఆ ప్రభు మరి ఇప్పుడు ఆలయ ప్రవేశము గావించి ఆయాది అర్చనాది కార్యములు చేయదనంటే వదిలేండి అన్న, ఆ రోజు చేస్తాలే అన్నాడు. ఓరి నాయను, ఇప్పుడు దాకా వెనకాల ఇప్పుడు ఆరోజు ఎక్కడికి వచ్చాడు? ప్రధాన యాజక వచ్చేసింది పోస్ట్. ఇప్పుడు బయట నుంచో లోపల ఏం జరుగుతుందో అని అట్ట చెవి పెడతామే మోసే పని కూడా. ఆయన పేమెంట్ సెటిల్ చేస్తే మామూలుగా ఉండదు. స్తోత్రం చెప్పరా? నువ్వు ఊరు బయటికి వెళ్ళి తూముగాడు ఆపి లెక్కేసుకొని ఫోన్ చేస్తాం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అట్లా ఉంటుంది. ఇక స్తోత్రం చెప్పండి. ఒక్కసారిగా మోషే కూడా బయట నిలబడి అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల మీదకి దేవుడు దిగి వస్తే ఆ కరుణాపీఠం నుంచి దేవుడు ఇప్పుడు అహరోనుకి ఏం చెప్పాడంట? బయట వెయిట్ చేయటమే. నిన్నటిదాకా మోషేకి దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళు వెయిట్ చేయాలా? ఇప్పుడు వెయిటింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు వచ్చారు? బయట అనయ్య ఏం చెప్పాడు? కంగారు పడక చెప్తానుండో. వరే ఎట్ట వచ్చిందిరా మూమెంట్. నేను చెప్పేది ఒకటే, ఆయన సెటిల్ చేస్తే సూపర్గా ఉండుద్ది. ఇట్లా ఉంటుందని ఒక ఫీల్ రావడం కోసమే. అసలు ఆ ఒరిజినల్ది మనం తట్టుకోలేం. ఇది ఊరక ఓహో అనిపించడానికి చెప్తున్నా. అసలు ఉందా మజా? నాకు విందు భోజనాలు పెద్ద అలవాట్లు. చిన్నప్పటి నుంచి మేము ఎక్కడ డాడీ వెనకాల రమ్మట్టుకుని తిరుగుతుంది తప్ప ఆయా బంతులకి వెళ్ళి కూర్చొని జాగ్రత్తగా అన్ని రకాలు వరుస పెట్టి తినేస్తాం. పెద్ద అలవాటు లేని పని. అందరికీ వడ్డించి ఆకులు ఎత్తి లాస్ట్లో వడ్డీ మినుకులు తింటమే తప్ప ఈ ప్రాక్టీస్ లేదు. నేను విశాఖపట్నం సేవకి వెళ్ళిన తర్వాత ఓ వివాహ కార్యక్రమానికి వెళ్ళాం. వాక్యం అయిపోయింది. భోజనానికి పాషగారని సపరేట్గా ఓ బల్ల వేసి నన్ను కూర్చోబెట్టారు. ఇంతలో మనిషిని చేయగడుకొని కూర్చుంటే ఓ భక్తుడు వచ్చి పెద్ద ఆగేసి ఎంత పులిహార పెట్టి వెళ్ళిపోయాడు. నన్ను చూశాను అయ్యాలి కదరా నువ్వు, ఏందిరా ఇంతలో మనుషులకు ఎంత పులిహార వేసిపోతున్నావు?
అనుకున్నంతలోనే ఒక బిర్యానీ పట్టుకొచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఇలా అసలు ఆడు కొంచెం అన్నీ వేసాడు. నువ్వేంది రా దుర్మార్గం నెంబర్ 1. నా పక్కన కూర్చున్నాడు. అన్న తిను అన్నాడు. అది ఏందిరా తినేది, ఇంత పెట్టిపోయాడు. రెండో కూడా అసలు పెడతలేదు. తినమంటాం ఇంకా నువ్వు అంటే అక్కడ లేకుండానే చూసుకుంటూ పోతున్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, అన్నది ఊరకట్ట వేస్తారు, నువ్వు తింటే నెక్స్ట్ వేస్తారా. అలాగా ఈ వాగ్దానం ఎంతో మేలుకరముగా ఉన్నది. ఆ 4 మెతుకు తినేసాడు, బిర్యానీ కుమ్మరించేసాడు వచ్చి. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ అట్ట అసలు ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఫస్ట్ బిర్యానీ వేయకుండా పులిహార ఎందుకు వేసింది? మనకి ఇంకో డౌట్ వచ్చింది మళ్ళీ. అంటే అప్పుడు చెప్పండి, ఇది పులుపండి, కొంచెం తగిలితే నాలిక కొంచెం హల్లెలూయా రివైవల్ వస్తుంది. నాలికి రుచి మొగ్గలు బ్రతుకుతాయి. అసలు మెయిన్ కోర్సుకి ప్రిపేర్ అయ్యింది, అందుకే కొంచెం వేశారు తిన అన్నాడు. నాకు ఈ బంతిలో ఇన్ని మర్మాలు ఉన్నట్టు నాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళి సత్యాగా కోటాలకు వెళ్ళి డ్రమ్ వేసుకొని తిరిగి, కాంగ్ వేసుకొని తిరిగి, టోలకు వేసుకొని తిరిగి, అందరు తినేసాక ఆకులను తీసాక లాస్ట్ 4 మెతుకులు తిని పడుకో కానీ తొందరగా అని కసిరితే 2 మెతుకులు తిని పడుకోవడం తప్ప ఈ వరుస అంతా మనకే తెలుసొచ్చు. స్తోత్రం హల్లెలూయా. అందుచేత ప్రియులారా, ఆయన ఇస్తే సార్ శాలరీ అసలు మళ్ళీ మామూలు ఉండదు ఉద్యమం. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. నెగిటివ్ కూడా ఒకటి చెప్తా. ఇప్పుడు పాజిటివ్ చెప్పానుగా, పులకించిపోయారుగా. ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తే ఎట్లుంటుందో చెప్తా. ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు కాదు, ఇంక్రిమెంట్ కోచేస్తే తెలుస్తుంది. అది కూడా ఒకటి చెప్తా. యేసుప్రభు పెట్టి కూర్చొని ఉంటే 12 మంది అట్టుంటే ఒక్క యోహాను వచ్చి ఎక్కడ ఉండేవాడంట, యేసు అందరూ పక్కన కూర్చుని మనోడు ఒకడు వచ్చి యేసు మీద ఇలా కూర్చున్నాడు అంట. ఎవడైనా యేసులో మొహం చూడాలంటే ఇటు చూడాలి, ఎందుకంటే మనోడు ఉంటాడు అటు. ఎవరు? యోహాను. అంటే ఎక్కడ ఆనుకోలేక కాదు, నేను యేసుప్రభుకి ఎంత క్లోజో చూసుకో. ఫస్ట్ నా తర్వాతే 12 మంది ఉన్నారులే, కానీ ఫస్ట్ క్లోజ్ మనం ఎక్కడ, నెలవెక్కడ ఎవరిని వచ్చినా సరే అప్పుడు దాకా పక్కన కొంచెం ఎవరు రాగానేట్టు వచ్చేవాడు. యేసు రొమ్మును ఆనుకున్న యోహాను ప్రియ శిష్యుడు కదా. అన్నిట ముందు ఈ ముందు బాగానే ఉంది, కానీ నేను ముందు ఉండాలి, నేను క్లోజ్గా ఉండాలనే పిచ్చిలో ఇటుపోయాడంటే నువ్వు వెళ్ళిపోతానన్నావు కదా, మరి నెక్స్ట్ నేనేనా? ఇదొకటి తగులుకుంది కొత్తగా. ప్రభా మరి నువ్వు వెళ్ళిపోతాను, నెక్స్ట్ ఎవరు? నువ్వెవడరా, ఇంకెవడరా, నువ్వేరా, నా తర్వాత ఇంకెవడరా అంత క్లోజు అని ఒక్క మాట అనిపించుకుంటే పోలా. అది ఆయన ఫిక్స్ అయిపోయాడు నేనే అని, కానీ ఆ మాట ఏదో ఆయనతో చెప్తే అని ప్రభా మరి ఎవరు? ఏంటో పిచ్చి మాటలు వరుగా ఒక్కసారి నువ్వే అంటే నీవే అని పాడదామని అంటలా ఆయన. ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పి ఏడిచాడు. అమ్మ ఎన్నిసార్లు అడిగినా అంటే అవునా నాన్న నేను మాట్లాడుతున్నాను ప్రభుతో. పిచ్చి తల్లి కదా, కొడుకు కోసం ఎంతకైనా వస్తుంది. మంచి కూటమి ఇలా 1000 మంది జనసమూహం మధ్యలో వేసి, ప్రభు నువ్వు అడిగితే ఇస్తానన్నావు, వెతికితే దొరుకుతావు, తడితే చేస్తానన్నావు, మాట తప్పని మహోన్నతుడా, ప్రేమ కలిగిన కృపామయ దయామయ. సర్లే కానీ మ్యాటర్ ఏంటి? ఏమి లేదయ్యా, పరలోక రాజ్యంలో కుడివైపున మా పెద్దోడు, రెండో వైపు చిన్నోడు ఉండాలి. ఎంత పెద్దోడని చుట్టుపక్కల ఉండాలి, కానీ క్లోజ్గా మధ్య వీళ్ళిద్దరే ఉండాలి అంటే ఆమేన్ అంటాడని వీళ్ళ ప్రిపరేషన్. ఆయన ఏమన్నాడు? నువ్వేం అడుగుచున్నావో నీకు తెలియదు కూర్చో అన్నాడు. అంటే కాదు, నువ్వు తోసివేయకు, తృణీకరించకు, కాదను, ప్రేమగల కృపగల కరికరం సంపన్నుడు. ఎన్ని గోలు అట్ట కాదయ్యా అంటే ఆయన అన్నాడు, నేను పొందే బాప్తిస్మాలు పొందలేరమ్మా, అదంత ఈజీ కాదు అన్నాడు. ఈ పాయింట్ ఇంటికాడ వీళ్ళు చెప్పాలి, వీళ్ళకే తెలియదు. ఇదంటే టను ఇట్టంటే చెప్పి ప్రాపర్ ప్రిపరేషన్ కరెక్ట్గా లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఒక కథ, పోలీసు వారు ఎవరైనా ఉంటే నన్ను మన్నించండి, కథ ఇట్లా చెప్తారు సరదాగా, ఎంత ఉచితే ఉత్తుకే, నిజం కాదు.
కథ. మీ సేవలకి సెల్యూట్ ఏం కాదు. దొంగోడు చిన్న దొంగ దొరకట్లేదని ఇసిగిపోయి ఒక బకరకాన్ని తెచ్చి, ఒరేయ్ నీకు డబ్బులు ఇస్తాం, మీ ఇంటికాడ కూడా డబ్బులు ఇస్తాం, కానీ నేనే చేసాను ఒప్పుకోరా, కట్టికి బూతులు తిట్టేస్తున్నాడు జడ్జి గారు, ఒక దొంగను పట్టుకోలేవు ఎందుకని నీ బతుకు అంటున్నాడు. నీకు ఎప్పటికైనా ఉపయోగపడతాను రే, నా మాట ఏంటంటే అంటే, సార్ మీ అంత పెద్ద సార్ మీరు అడిగితే ఒప్పేసుకుంటాను సార్ అంటే, ఎందుకు దొంగతో నువ్వే చేసామంటాడు, నేనేం చెప్పు, ఈ అమౌంట్ చెప్తాడు, నేనేం చెప్పు, అన్నీ నేర్పించారు. 3 ముఖ్యమైనలు బోర్లు నుంచి పెట్టారు. మొత్తానికి దొరికాడంటే దొరికాడు సార్, తెచ్చాం సార్. ఈ దొంగతో నువ్వే సార్, నేనే సార్. 5,000 నేనే సార్. అలా కలిసి చెప్పి 3 అడిగాడంట, 3 చెప్పేశాడు. ఇంక వెంటనే క్లోజ్ చేయాలి. కానీ జడ్జి గారు అన్నారంట, మొత్తానికి నేరం అంగీకరిస్తున్నాం అన్న మాట అంటే, ఈ మాట నాకు చెప్పలేదు సార్ అన్నాడంట. ఓరి తెంగరోడా, ఎంత నేర్పావురా నీకు, మమ్మల్ని ఇరికిచ్చావు కదరా. వీళ్ళ పరిస్థితి అట్టయింది. యేసు ప్రభు ఇట్ట అంటాడని తెలియదు కదా. బాప్తీసాలు అంటే మనకు తెలుసు, కానీ నేను పొందబోయి బాప్తీసం ఇది అంటాడు, ఈ పాయింట్ తెలియదు. అక్కడ అమ్మగారి దగ్గర ఆన్సర్ లేదు. వీళ్ళు లేచారు సభలోంచి, ప్రభు మేము పొందేదమో, వీఆర్ రెడీ. అది ఎందులో ముంచుతాడో తెలియదు, కుర్చీ కోసం ఎంత టెన్షన్. అన్నిటికీ ముందు ఎవరో యోహాను కోటం సెట్ చేశాడు జాగ్రత్తగా. తాళం చేతులు పేతురికి ఇచ్చాడు, స్తోత్రం. అభిషేకం ఇచ్చాడు మేడగది. సువార్తలన్నీ యోహానే ముందు, అపోస్తులు స్టార్ట్ అయింది కార్యాలు. పేతురు యోహాను పర్మనెంట్కి సెకండ్ పొజిషన్ యేసు రక్తం ఇచ్చా. ఇంక్రిమెంట్ కట్ అయిపోయిందిరా, జాగ్రత్త. ఆ రోజున నీకు జీతం తగులుద్దా, లెంపకాలు తగులుతాయా తెలుసుకో. నేను కోరుకుంటున్నాను, నాకు నీకు జీతం అందే రోజుగా ఉండాలి. పేమెంట్ సరిగ్గా వచ్చింది ఆ రోజున. అందుకే లెక్కేసుకోం, లెక్కలు అడగం, రేటు చెప్పం, యేసు రక్తమే చెయ్యం. మాట్లాడరు ఇప్పుడు మీరు. హల్లెలూయా, స్తోత్రం చెప్పి విశ్వాసంతో. ఒక పూట కోళ్ళ వాళ్ళం మేము వృత్తి నిపుణులం కాదా, యూఆర్ నాట్ ప్రొఫెషనల్స్. పూట కోళ్ళ వాళ్ళం. గాయపడ్డ ఒక వ్యక్తిని ఎత్తుకొచ్చేసే మా చేతిలో పెట్టాడు. వాడి గాయాలు కట్టి మచ్చలు కూడా లేనంతగా వాడికి పరిచయం చేస్తే, రెండోసారి వచ్చినప్పుడు అన్ని గిరగిర తీసి చూసి, ఓకే మంచిగా బాగుపడ్డా అని అప్పుడు ఇస్తాడంట సెటిల్మెంటు. ఆ రోజు కోసం కక్కుర్తి పడకుండా, అడుక్కోకుండా, వ్యాపారాలు చేయకుండా ఎదురు చూసేవాడు సేవకుడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దైవజనుడికైనా విశ్వాసికైనా ప్రతి వారికి ఆయన జీతం ఇవ్వబోయే, క్రియల చొప్పున ఫలం ఇవ్వబోయే ఒక రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన జీతం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మీకు అర్థమవుతుందా? న్యాయం చేసిన వాళ్ళని చూపించాను, జీతం పొందిన వాళ్ళని చూపించాను. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. ఆయనంట ఏమండోయ్, ఆయనంట బహుమానాలు ఇస్తాడంట. స్తోత్రం చెప్పండి. మిలిటరీలో ఉన్న వాళ్ళందరికీ జీతాలు వస్తాయి, కొందరికి మాత్రమే అవార్డులు వస్తాయి. శాలరీ అందరికి వస్తుంది. ఆ ప్రయారిటీ కార్డు అందరి దగ్గర ఉంటుంది. ఆ కార్డు చూపెడితే టోల్ గేట్ దగ్గర ఎవడైనా సరే సెల్యూట్ చేయవలసింది, వెళ్ళిపోతామే. అక్కడ 30 రూపాయల 50 రూపాయలు టోల్ గేటే కాదు, ఆ గౌరవం 1 కోటి రూపాయలు. దేశ సేవలో తరించిన ఒక ఆర్మీ మ్యాన్ వస్తాడంటే గేట్దే వెళ్ళిపోవాల్సిందే. ఏ కొట్టుకాడికి వెళ్ళి కార్డు పెడితే రేటు తగ్గాల్సిందే. తమ జీవితాన్ని త్యాగం చేసి దేశ సేవలో తరించిన వారికి ఆ మాత్రం గౌరవం దక్కాల్సిందే. వాళ్ళు యోగ్యులు. మనం ఆదమరిచి తిని పడుకున్నామంటే ఆలపుణ్యం కదా. ఒంటి మీద 32 కేజీలు అంట. మొన్న నాకు ఆయన చెప్పాడు, డ్యూటీ చేసిన సేపు అట్ట మోస్తానే ఉండాలంట. కొన్నిసార్లు ఇంకెక్కువ కూడా ఉంటుందంట. 20 అవర్స్, 24 అవర్స్, 36 అవర్స్, ఒక్కోసారి 48 అవర్స్ కూడా అట్లా మోస్తూనే ఉండాల్సి వస్తుందట. గడ్డగట్టే చలిలో ఉండాల్సి వస్తుందట. అయినా జీతమే వస్తుంది. కొందరు
జీతం కోసం కాదు, తమ ప్రాణం కూడా లెక్క చేయకుండా పోరాడతారంట. కుదురుగా డ్యూటీ చేసుకుంటే జీతం వస్తుంది అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. నేను చచ్చైన దేశాన్ని కాపాడుకోవాలా అని ప్రాణాలకు తెగించి పోరాడతారంట. వాళ్ళకి జీతం ఇచ్చి చేతులు దులుపుకోదు ప్రభుత్వం, వాళ్ళకి బహుమానాలు ఇచ్చి వారిని ఘనపరుశుద్ధి. నమ్మకంగా అప్పగించిన పనులు మాత్రం చేసి చచ్చి తొడటం వరకు నాకు ఇచ్చిన నీకు అంత నమ్మకంగా చేద్దాం, మళ్ళీ అడగబాకు చాపలే నేను తొడటం వరకే, ఆరనే పూర్తిగా నువ్వు వేసుకొని కూర్చో చాప. వాళ్ళకి జీతం చాలని వాళ్ళే కోరుకుంటున్నారు. కొందరు ఉంటారు అన్ని మీదే చేసుకుంటారు, ప్రాణమే ఇచ్చేసినంతగా చేస్తారంట. వాళ్ళకి జీతం ఇచ్చి సరిపెట్టడంట, వాళ్ళకు బహుమానాలు ఇస్తాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రామా నీ బహుమానం అత్యధికమగును. ఎందుకని? సొదొమ రాజు గిఫ్ట్లు ఇస్తుంటే ఏమన్నాడు? నాకొద్దు నాయన, అయ్యా మీరు కష్టపడారు, యుద్ధం చేశారు, ఇది మీ హక్కు అండి, మీరు తీసుకోండి, మీ పిల్లవాళ్ళకి ఇది పెట్టండి, మీకు అర్హత ఉందండి. అదా ఎందుకు సార్? మా ఓడు చెరపట్టబడ్డాడని వచ్చాను తప్ప ఇవన్నీ పోగేసుకుంటాక రాలా. వాడు వాడి కుటుంబం విమోచించబడితే నాకు అంతే చాలు, ఇవేమి నాకు వద్దన్నాడు. స్తోత్రం చెప్పండి. సొదొమ రాజు ఇచ్చిన బహుమతులు వద్దన్నాడని ఇంటికి వచ్చే లోపు యేసుప్రభు వచ్చేసాడు సార్. అబ్రహాము గుడారములోనికి దేవుడు వెళ్ళి అతన్ని చేయబట్టుకొని తెచ్చి, నాన్న నీ బహుమానం అత్యధికమైపోతే, ఒక్క ఆత్మ కోసం, ఒక్క ఆత్మ రక్షించబడితే చాలని, సంఘం క్షమాభివృద్ధి పొందితే చాలని, పరిచర్య అభివృద్ధి పొందితే చాలని, దైవజనుడు వాడబడితే చాలని, నువ్వే ప్రతిఫలం అపేక్షించకుండా సంఘములో ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నావే, నీకు జీతంతో ఆపన్నానా, నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రూతమ్మకి వరుసపెట్టి ఆఫర్లు ఇచ్చేస్తున్నాడు యేసుప్రభు. బోయజ్ గారి రూపంలో సాదృశ్యంగా. అప్పుడు అంటది, ఏమి తెలిసి నా మీద ఇంత కరుణ చూపిస్తున్నారు బాబు అని దండం పెట్టింది. బిడ్డా, రేయ్ నీకు దాహమైతే బాయి కాడికి పోకు, యజమానుల కోసం కుండల్లో తోడుపెట్టారు, అయి తాగు. రేయ్ ఎవడమ్మాయిని ఇబ్బంది పెట్టడం, రేయ్ రావుల కింద లేరుకు వచ్చిందని మొత్తం పట్టుపోతారు, కొన్ని వదిలే, ఒక గుప్పుడు వదిలేరా. ఇవన్నీ చూసి, అయ్యా ఏమి తెలిసి నా మీద ఇంత కృపయ్యా అంటే అని అంటాడు, నీ పెనిమిటి చనిపోయిన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసింది. ఏం చేసింది అత్తకే? ఏం చేసింది అత్తకే? తెచ్చిందా 10 ఎకరాలు, ₹1 కోటి క్యాషా, 7 సవర్ల బంగారమా? అత్తకి ఏం చేసింది? నిబంధన చేసింది. నిన్ను విడిచిపెట్టి వెళ్ళనమ్మా, నిబంధన చేసింది. నేను అంటున్నాను, చర్చికి వచ్చి పోయే రకాలకు కాదు నేను చెప్పేది, జనాభా లెక్కలకు కాదు నేను చెప్పేది, పాదే వేసామా లేదా కాదు నేను చెప్పేది నీ దేవుడు నా దేవుడు అయ్యాక ఇక నీ జనమే నా జనమమ్మా, ఇక్కడే నివసిస్తాను, చస్తే కూడా ఇక్కడే, నేను సంఘాన్ని వదిలిపెట్టను, సహవాసానికి దూరం అవును, నా జీవితమే కాదు నా మరణం కూడా సంఘంలో నేను బయటికి వెళ్ళను అని ఎవరైతే దైవ సేవకులతో సంఘ కాపురులతో ఒక నిబంధనలోకి వస్తారో వారికి జీతం కాదంట, సర్వశక్తిని నువ్వు చేసిన దానికి నిశ్చయముగా సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని బోయజు మాట్లాడుతున్నాడు. నేనేం చేశానండి అంటే, నిబంధన చేశావు బిడ్డ. హల్లెలూయా. ఆయన బహుమానం ఇస్తాడు. ఆమేన్. 10 దినములే శ్రమ కలుగును, కానీ 10 దినములే నమ్మకంగా ఉంటే చాలదు. ఆ శ్రమ తీరిపోయిన తర్వాత సంపద వచ్చాక దీవెనించుకోవడం నమ్మకంగా ఉండాలి. అప్పుడు నీకు జీవ కిరీటం వస్తుంది. శ్రమలు తీరిపోయాక, సంఘానికి వచ్చాక, కష్టాలు పోయినాయి, బాధలు పోయినాయి, శ్రమలు పోయినాయి, దేవుని కృపలో బాగున్నామండి, అప్పుడు ఇంకా నమ్మకంగా ఉండాలంట. వాళ్ళకు కూడా బహుమానాలు వస్తాయంట. ఈ రాత్రి మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రభు అయిన
యేసుక్రీస్తు మరలా రావడమే గొప్ప శుభవార్త. అందులో మనకు సంతోషం కలిగించే ముచ్చటేమిటి? మనకు న్యాయం చేయడానికి రాబోతున్నాడా, మనకి జీతం ఇవ్వడానికి రాబోతున్నాడా, మనకు బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడా. సరిగ్గా సిద్ధపడదాం, బాగా ప్రార్థన చేసుకుందాం, రాకడికి ఎదురు చూద్దాం. ఆయన ఇచ్చు న్యాయం, జీతం, బహుమానం గెలుచుటకై సిద్ధపడదాం. దేవుని కృప ఈ సభల ద్వారా, ఈ సందేశం ద్వారా అత్యధికముగా మనందరికీ అనుగ్రహించబడును గాక. తలలు ఉంచి కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని ప్రేమించారు, ఈ ప్రాంతాన్ని ప్రేమించారు. ఇన్ని వేల మంది ప్రజలను ప్రభు సమకూర్చగా అందరూ ఆయన రాకడికి ఆసక్తిగా సిద్ధపడినట్లు ఆయన మనల్ని బలపరుచున్నట్లుగా మాట్లాడారు.